హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో నేను తెలియజేసేది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి 4 మార్కుల ప్రశ్నలను మొత్తం కంప్లీట్గా నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో ఈ క్వశ్చన్స్ చదివితే మనకి ఏదైతే ఐపీఈ ఎగ్జామినేషన్లో 12 క్వశ్చన్స్ వస్తే మనం 6 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ విధంగా ప్రతి చాప్టర్లో వెయిటేజ్ని బట్టి నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చూడండి, నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. మనకి షార్ట్ టైంలో ఉంది కాబట్టి తప్పకుండా మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ప్లానింగ్స్తో మనం వెళ్ళాలి. సో కాబట్టి మీరు ఆల్రెడీ చదివే ఉంటారు, కొంతమంది ఇంకేమేమి చదవాలి అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు రీకాల్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ రీకాల్ అవ్వడం కోసం ఎంతో ఉపయోగపడుతుంది ఈ వీడియోని ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. రైట్, చూడండి మనకి థర్డ్ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. థర్డ్, 4, 5 ఈ 3 చాప్టర్స్ నుంచి 3 to 6 క్వశ్చన్స్ వస్తాయి మనకి. చాలా జాగ్రత్తగా వినండి. థర్డ్ చాప్టర్ నుంచి అండ్ 4th చాప్టర్ నుంచి 5th చాప్టర్ నుంచి రెండు క్వశ్చన్లు చొప్పున ఇక్కడ 4 మార్క్స్ వస్తాయి, ఇక్కడ 2 వస్తాయి, ఇక్కడ 2 వస్తాయి. టోటల్ 6 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఓకే, అలాగే 6th చాప్టర్ అనేది మనకి ఎస్ఏ టైప్ చాప్టర్. 7th చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 9th నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అలాగే 10 ఒకటి, 11 ఒకటి, తర్వాత 12 ఒకటి, 13 ఒకటి. సో చూడండి 1, 2, 3, 4, 5, 6 and 6. దీస్ ఆర్ ద 12 క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ ఎగ్జామినేషన్. సో మనం ఎవరైతే బేసిక్గా చదువుతున్నారో వీళ్ళు ఈ 3 చాప్టర్స్లో రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి చాప్టర్ నుంచి కొంచెం ఫోకస్ చేస్తే మీరు ఇక్కడే 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, తర్వాత 9th చాప్టర్లో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 2 చదివితే ఒకటి వచ్చేస్తుంది. 7th చాప్టర్ కూడా అంతే. ఓకే, అలాగే 12th చాప్టర్ కూడా అంతే. సో చాలా తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. మీకు 2-3 ప్రశ్నలు చదివితే ఒక క్వశ్చన్ వచ్చేదానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా ఒక వెయిటేజ్ ప్రకారం చదివితే మీరు చాయిస్ పోను 6 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఈజీగా మీరు 6 4s are 24 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. 6 4s are 24. సో నేను అందుకోసం ఇప్పుడు క్వశ్చన్ వైజ్ చాప్టర్ వైజ్గా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు చెక్ చేయండి. అలానే ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, మీకు ఐపీఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఏ విధంగా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉంటుంది, అంటే ఏ క్వశ్చన్కి ఏ పాయింట్స్ రాస్తే ఎన్ని మార్కులు వస్తాయి అనేది మీకు తెలియదు. కాబట్టి ఆల్రెడీ పేపర్ కరెక్షన్కి వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సబ్జెక్ట్ ఎవరైతే పేపర్ వాల్యుయేషన్కి వెళ్తారో ఎగ్జామినర్లుగా వాళ్ళకి తెలుస్తుంది. సో నేను ఎగ్జామినర్గా వెళ్తాను కాబట్టి, నేను గత 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కాబట్టి నాకు తెలుసు అనమాట. సో ఏ క్వశ్చన్స్లో ఏ కంటెంట్ మీరు రాస్తే మార్కులు వస్తాయో చూద్దాం. సో నేను అది మీకు ఇక్కడ ఇండికేట్ చేస్తాను. అది వరకు రాస్తే మాత్రం కీ పాయింట్స్ అంటారు అనమాట. వీటిని మేము పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రతి ఫస్ట్ ఇయర్ పేపర్ కరెక్షన్ చేస్తుంటే ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ ఆన్సర్కి సంబంధించిన ఒక కీ పేపర్ ఇస్తారనమాట. ఒక 3-4 పేజెస్లో ఉంటుంది. అది క్వశ్చన్ నెంబర్ వేస్తారు, ఈ కీ పాయింట్ రాస్తే చాలు మార్కులు వేసేయండి అంటారు అనమాట. అట్లాంటి కీ పాయింట్స్ ఉంటాయి అనమాట. అది 4 మార్క్స్ అయినా 8 మార్క్స్ అయినా 2 మార్క్స్ అయినా సరే ఆ కీవర్డ్ ఉంటేనే మీకు మార్కులు వేయడం జరుగుతుంది అనమాట. కీవర్డ్ ఉండాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉందన్నమాట. అంటే మీరు రాసే మ్యాటర్లో ఆ కీవర్డ్ ఎక్కడో చోట అయితే దొరుకుతుంది. మరి కీవర్డ్ లేకపోతే ఏమవుతుంది సార్ అంటే అప్పుడేమవుతుందంటే మీరు రాసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, రిలవెంట్గా ఉందా ఇర్రిలవెంట్గా ఉందో చెక్ చేస్తారు. సో అప్పుడు మాత్రం వాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అలానే మీరేం కీవర్డ్ మాకేం తెలుస్తుంది, మేము ఎలా రాయాలనే కంగారు అయితే వద్దు. మీరు రాసే ఆన్సర్ కరెక్ట్గా ఉంటే అక్కడ పేపర్ వాల్యుయేషన్ చేసేటువంటి ఎవరైతే ఎగ్జామినర్ ఉన్నాడో ఎగ్జామినర్ పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చూస్తారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చూసిన తర్వాత చీఫ్ ఎగ్జామినర్ చూస్తాడు. చీఫ్ ఎగ్జామినర్ చూసిన తర్వాత కంట్రోల్ బోర్డు చూస్తుంది. అన్నీ చెక్ చేసిన తర్వాత ఒక స్క్రూటనైజర్ చూస్తాడు. వీళ్ళందరూ చెక్ చేసిన తర్వాత మీ పేపర్లో ఉన్నటువంటి మార్కుల్ని ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంత వాల్యుయేషన్ జరుగుతుంది, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీరు చదివింది ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఎక్కువ సార్లు చదివితే మాత్రం ఈజీగా గుర్తుంటుంది, తక్కువ టైంలో ఆన్సర్ రాయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం థర్డ్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో జాగ్రత్తగా వినండి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పుడు చూడండి థర్డ్ చాప్టర్లో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. మనకి ఏ పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్, ఇట్స్ వెలాసిటీ అట్ టైమ్ t = 0 ఈజ్ v1. సో మీరు ఐడెంటిఫై చేయాల్సింది అంటే టైం t = 0 దగ్గర వెలాసిటీ ఎంత v1 ఉంది. అండ్ అట్ టైమ్ t = t
ఈజ్ v2. వెలాసిటీ ఎంత ఉందంటే టైం t ఈజ్ ఈక్వల్ t సమయం వద్ద v2 వెలాసిటీ ఉంది. ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఎట్ దిస్ టైమ్ ఇంటర్వెల్ ఈజ్ v ఈజ్ ఈక్వల్ v1 ప్లస్ v2. సో ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ v ఈజ్ ఈక్వల్ ఎంతంట అదే సమయం వద్ద v1 ప్లస్ v2 బై 2 ఉంటుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఈజ్ దిస్ కరెక్ట్, ఇది నిజమేనా, సబ్స్టాన్షియేటివ్ ఆన్సర్. ఒక నిజమైతే మీ ఆన్సర్ ఏంటి, నిజం కాకపోతే కూడా ఆన్సర్ ఏంటి. సో ఇందులో మనం ఏం రాయాలంటే ఫస్ట్ ఇది కరెక్టా కాదా చెప్పాలి. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి మీరు, కరెక్టా కాదా చెప్పాలి. సో సొల్యూషన్ చూద్దాం. సో నేను అది కరెక్టే అంటాను. కరెక్ట్ ఎలా తెలుస్తుంది, మనం చెక్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది. ముందే కరెక్ట్ అని రాయలేం కదా. సో ఒకసారి చెక్ చేద్దాం. సో ఏమంటున్నాడు, టైం t ఈజ్ ఈక్వల్ 0 దగ్గర వెలాసిటీ v1. ముందు ఇచ్చిన గివెన్ డేటా రాద్దాం. అట్ టైం t ఈజ్ ఈక్వల్ 0 v ఈజ్ ఈక్వల్ అంటే ఇనీషియల్ వెలాసిటీ రాస్తాను నేను. అంటే ఇనీషియల్గా 0 సమయం అంటే ఇనీషియల్ వెలాసిటీ అవుతుంది. u ఈజ్ ఈక్వల్ ఎంత అంటున్నాడు, v1 అంటున్నాడు, రైట్. సిమిలర్లీ అట్ టైం t ఈజ్ ఈక్వల్ t సమయం వద్ద అండ్ వెలాసిటీ v, ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ ఎంత అంటున్నాడు, v2 అంటున్నాడు, రైట్. ఇది గివెన్ డేటా. యావరేజ్ వెలాసిటీ ఎలా v1 ప్లస్ v2 బై 2 అవుతుందో లేదో చూడాలి మనం. నేను ఏం చేస్తానంటే టైం ఉంది, వెలాసిటీస్ ఉన్నాయి, ఇనిషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీస్ ఉన్నాయి. మనకి లాస్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో v ఈజ్ ఈక్వల్ u ప్లస్ at, v ఈజ్ ఈక్వల్ u ప్లస్ at నుండి నేను v అంటే ఏం రాస్తాను, v అంటే ఇనిషియల్ వెలాసిటీ, రైట్. u అంటే ఇనిషియల్ వెలాసిటీ, v అంటే ఫైనల్ వెలాసిటీ. సో ఇక్కడ చూడండి, v అంటే ఫైనల్ వెలాసిటీ దట్ ఈస్ v2 ఈజ్ ఈక్వల్ u అంటే ఇనిషియల్ వెలాసిటీ దట్ ఈస్ v1 అండ్ ప్లస్ a ఇంటూ t మీన్స్ టైం t. సో దీని నుంచి నేను యాక్సలరేషన్ రాస్తాను. ఇక్కడ చూడండి, v1 ఇటు తీసుకురండి, v2 మైనస్ v1 ఈజ్ ఈక్వల్ టు at. a ఈజ్ ఈక్వల్ v2 మైనస్ v1 బై t. సో నేను యాక్సలరేషన్ని ఇక్కడ సబ్జెక్ట్ చేసుకున్నాను, యాక్సలరేషన్ ఫైండ్ చేశాను. మరి యాక్సలరేషన్ ఎందుకు మనకి, బికాస్ ఆఫ్ మనం ఏం చేయాలి, యావరేజ్ వెలాసిటీ ఫైండ్ చేయాలి. యావరేజ్ వెలాసిటీ ఎలా వస్తుంది మనకి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ బై టైం, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ బై టైం కావాలి. టైం ఆల్రెడీ t అంటున్నాడు అతను, మనకి ఫైనల్గా వచ్చిన టైం ఎంత, t ఈజ్ ఈక్వల్ tనే. సో టైం తెలుసు, డిస్ప్లేస్మెంట్ తెలియదు కదా. డిస్ప్లేస్మెంట్ కోసం నేను ఈ టర్మ్స్ అన్ని చేస్తున్నాను. మనకి లాస్ ఆఫ్ ఈక్వేషన్ మోషన్లో డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయడానికి s ఈజ్ ఈక్వల్ ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్, ఇది ఒక బేసిక్ ఈక్వేషన్ ఉండే. ఇక్కడ యాక్సలరేషన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి అందులో. సో ఒకసారి చూడండి, s ఈజ్ ఈక్వల్ u అంటే ఎంత v1, u అంటే ఎంత v1 టైం t అండ్ ప్లస్ 1/2. a అంటే ఎంత వచ్చింది మనకి, v2 మైనస్ v1 బై 2, v2 మైనస్ v1 బై t ఇంటూ t స్క్వేర్. సో సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ t స్క్వేర్లో స్క్వేర్కి tకి క్యాన్సిల్ అవుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే v1t ప్లస్ ఆఫ్ v2 మైనస్ v1 ఇంటూ t కామన్ తీయొచ్చు. ఇక్కడ మనం s ఈజ్ ఈక్వల్ t కామన్ తీసాను. ఇక్కడ మిగిలిపోయింది ఏంటి, v1 అండ్ ప్లస్ ఇక్కడ మిగిలిపోయిందేమి v2 మైనస్ v1 బై 2, ఈ 2 బై రాశాను ఇక్కడ, రైట్. ఇప్పుడు చూడండి, దీన్ని ఎల్సిఎం చేద్దాం 2తో. సో t ఇంటూ 2v1 ప్లస్ v2 మైనస్ v1 బై 2 ఎల్సిఎం అయింది. ఇక్కడ చూడండి, 2v1 మైనస్ v1, రెండు v1 నుంచి ఒక v1 తీసేస్తే v1 ఉంటుంది. సో ఇక్కడ రాయండి, ఇట్ ఈజ్ ఈక్వల్ ఎలా రాయొచ్చు, s ఈజ్ ఈక్వల్, ఇదంతా ఎస్ఏ కదా మనకి, s ఈజ్ ఈక్వల్ t ఇంటూ ఇక్కడ మిగిలిపోయింది ఏంటి, రెండు v1 నుంచి ఒక v1 తీసేస్తే ఒక v1 ఉంటుంది, v1 ప్లస్ v2 బై 2 ఉంది. మరి మనకి కావాల్సిన వెలాసిటీ కదా, ఈ టైం ఇటు తీసుకురండి, s బై t ఈజ్ ఈక్వల్ v1 ప్లస్ v2 బై 2. మరి s బై t అంటే ఏం చెప్పొచ్చు మనం, వెలాసిటీ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ v1 ప్లస్ v2 బై 2. సో దిస్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ ఎట్ దిస్ టైం t. ఎట్ దిస్ టైం t. మరి ఇది కరెక్టేనా, ఈజ్ దిస్ కరెక్ట్ అంటున్నాడు కదా, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. సో మీరు ఫస్ట్ రాయాల్సిన వర్డ్ ఏంటంటే, ఆన్సర్ రాసే ముందు ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, ఇట్ ఈస్ కరెక్ట్. మనకి కరెక్ట్ అని ఎలా తెలిసింది, సొల్యూషన్ చేసిన తర్వాత తెలిసింది. సో ఫస్ట్ ఇది ఈ వర్డ్ రాస్తే ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అని రాస్తే 1 మార్క్ వస్తుంది మీకు. 4 మార్కుల క్వశ్చన్ కదా ఇది. ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అని రాస్తే ఇక్కడ 1 మార్క్ వస్తుంది.
రిమైనింగ్ 3 మార్క్స్ ఉన్నాయి కదా, యాక్సలరేషన్ ఫైండ్ చేస్తే 1 మార్క్ వస్తుంది ఈ ఈక్వేషన్ రాస్తే. ఇక ఇవన్నీ ఎలా ఉన్నాయి, డేటా రాయొచ్చు రాయకపోవచ్చు, కొంతమంది డేటా రాస్తూ ఇదంతా సబ్స్టిట్యూట్ చేసి ఇచ్చేస్తారు, కొంతమంది డైరెక్ట్గా వేసేస్తారు. సో ఎవరు చేసినా ఇక్కడికే వస్తారు కాబట్టి ఈ ఈక్వేషన్ రాస్తేనే 1 మార్కు, అంటే ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అని రాస్తే 1 మార్కు, యాక్సలరేషన్ ఈక్వేషన్ రాస్తే 1 మార్కు. తర్వాత సబ్స్టిట్యూట్ చేసి తర్వాత సొల్యూషన్ చేస్తే దీని మొత్తాన్ని కలిపి 2 మార్క్స్ ఉంటాయి. ఇది అనమాట స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే. మాకు ఇచ్చే పేపర్లో ఏముంటుందంటే ఓన్లీ ఎస్ అనే ఒక వర్డ్ ఉంటుంది, 1 మార్క్ ఏమంటాడు, ఏ ఈజ్ ఈక్వల్ రాస్తాడు, ఈ 1 మార్క్ ఏమంటారు, ఫైనల్గా వి ఈజ్ ఈక్వల్ v1 + v2/2 అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఈ ఈక్వేషన్ ఇస్తారు, 2 మార్కులు ఏమంటారు. మరి మధ్యలో ఇంకేం రాస్తాం మనం, ఎలాగైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అవన్నీ కూడా అన్నెసెసరీ అనమాట. ఓకేనా, మీరు అదంతా రాసి రాయాల్సిన కీ పాయింట్స్ రాయకుండా ఉన్నారనుకోండి, నో యూస్. సో ఏదైతే రాయాలో అది మాత్రమే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం ఆన్సర్స్ రాయడం, ఇది ప్రతి క్వశ్చన్కి ఇలానే ఉంటాయి అనమాట కీ పాయింట్స్ అనేవి. సో డెఫినెట్గా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. ఓకే, ఇది 3rd చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట, డెఫినెట్గా వచ్చేదానికైతే ఛాన్స్ ఉంటుంది. ఈ చాప్టర్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అదే సేమ్ 3rd చాప్టర్లో, ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ది రూఫ్ ఆఫ్ ఎ బిల్డింగ్ అండ్ సైమల్టేనియస్లీ అండ్ అనదర్ బాల్ ఈజ్ థ్రోన్ horizontally with some velocity from the same roof. Which ball lands first? Explain. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక టాల్ బిల్డింగ్ నుంచి ఒక బాల్ని డ్రాప్ చేశారంట ఫస్ట్. దిస్ ఈస్ ద బిల్డింగ్ హ్యావింగ్ ద హైట్ ఆఫ్ హెచ్ హైట్. సో హెచ్ హైట్లో ఉన్నటువంటి ఒక టాల్ బిల్డింగ్ అనమాట. ఈ టాల్ బిల్డింగ్ నుంచి ఏం చేశారు, ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ని డ్రాప్ చేశారు. సో ఒక ఆబ్జెక్ట్ని డ్రాప్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డ్రాప్ చేశారు అనుకుందాం ఫస్ట్ కేసులో. అండ్ ద సేమ్ అక్కడ ఏమంటున్నాడు, సైమల్టేనియస్లీ అండ్ అనదర్ బాల్ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ విత్ సమ్ వెలాసిటీ. సో ఇక్కడ అనదర్ బాల్ని హారిజాంటల్గా విసిరాడు, ఇక్కడ హారిజాంటల్ వెలాసిటీ ux. సో ఇలా విసిరారు. ఓకే, సేమ్ బిల్డింగ్ నుంచే విసిరారు, అబ్జర్వ్ చేయాల్సింది మీరు, సేమ్ బిల్డింగ్ నుంచి మాత్రమే విసిరారు. ఓకే, సో నౌ విచ్ బాల్ ల్యాండ్స్ ఫస్ట్? ఎక్స్ప్లెయిన్. ఈ రెండిట్లో ఏ బాల్ ఫస్ట్ ల్యాండ్ అని రీచ్ అవుతుంది, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుంది ఇక్కడ. సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఏది గ్రౌండ్కి వస్తుంది ముందు అంటే మనం ఏం చేయాలంటే, సేమ్ బిల్డింగ్ మీద ఉన్నారు కాబట్టి సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, టైం టేకెన్ ఫైండ్ చేసినట్లయితే, అంటే ఫస్ట్ బాల్ డ్రాప్ అవ్వడానికి అంటే రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, దట్ ఈస్ లెట్ ఇట్ బి t1. అండ్ సెకండ్ కేసులో బాల్ రీచ్ అవ్వడానికి టైం t2 అనుకున్నట్లయితే t1 t2 ఫైండ్ చేస్తే ఏ టైం అయితే ఎక్కువ ఉందో అది స్లోగా పడుతుంది అని అర్థం, ఏ టైం అయితే తక్కువగా ఉందో అది స్పీడ్గా పడుతుంది అని అర్థం. లేదు, 2 టైమ్స్ ఒకేలాగా ఉన్నాయనుకోండి, 2 ఒకేసారి భూమిని చేరుతాయి అని అర్థమవుతుంది. ఇప్పుడు మనం టైం ఫైండ్ చేయాలి, డిస్టెన్స్ అనేది సేమ్, 2 వేరు బిల్డింగ్ల నుంచి విసిరినట్లయితే మనం అక్కడ తక్కువ హైట్లో బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ నుంచి పడేటువంటి వస్తువు ఈజీగా తక్కువ టైంలోనే పడుతుంది అని చెప్పొచ్చు. కానీ ఒకే బిల్డింగ్ మీద నుంచి ఒకటేమో వర్టికల్లీ డౌన్వర్డ్స్ డ్రాప్ చేశారు, ఇంకోటేమో హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఏది పడుతుంది అంటే టైం టేకన్ చూడాలి, హైట్లు అయితే సేమ్ ఒకే బిల్డింగ్ మీద ఉన్నారు కాబట్టి. సో టైం టేకన్ ఫైండ్ చేస్తే t1 t2లో ఏదైతే ఎక్కువ టైం ఉంటుందో, ఎక్కువ టైం పట్టినట్లయితే స్లోగా పడుతున్నట్టు అర్థం, లేట్గా డ్రాప్ అయిపోద్ది. అదే తక్కువ టైం పట్టింది అనుకోండి, స్పీడ్గా డ్రాప్ అయిపోద్ది. అలా కాకుండా 2 టైంలో సేమ్ ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది, ఒకే టైంలో 2 ల్యాండ్ని రీచ్ అవుతాయని చెప్పాలన్నమాట. సో ఒకసారి చెక్ చేద్దాం, టైం ఫైండ్ చేద్దాం మనం. సో ఇక్కడ మనం ఇచ్చిన డేటా నుంచి రాసుకున్నట్లయితే, డేటా నుంచి ఏం రాస్తాం, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ హెచ్. హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ దిస్ వన్ టు దిస్ వన్, లేదా బాల్ అనేది డిస్ప్లేస్మెంట్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత అంటే హెచ్ అని అర్థం. ఓకేనా, అంటే ఆబ్జెక్ట్ మనం ఇక్కడ నుంచే తీసుకోవాలి. మీరు ఏదో మ్యాన్ అనేది మీకు ఎగ్జిబిషన్కి ఇక్కడ రాశాను, ఈ హైట్ హెచ్ కదా, హెచ్ కంటే ఎక్కువ ఉంది కదా అనుకోదు, ఇదే బిల్డింగ్ నుంచి మనం మెజర్ చేసుకోవాలన్నమాట. ఎస్ ఈజ్ ఈక్వల్ హెచ్. అండ్ టైం ఫస్ట్ కేసు నేను తీస్తాను, ఏది డ్రాపింగ్ బాల్ అన్నాను. ఇనిషియల్ వెలాసిటీ
సో హైట్ నుంచి డ్రాప్ అవుతుంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 అయిపోతుంది. టైం t ఈజ్ ఈక్వల్ t1 అన్నాను. ఫస్ట్ కేసులో t1 అనుకున్నాం కదా. సో నేను డిస్టెన్స్ ఫైండ్ చేస్తాను. ఇప్పుడు ఏం ఫైండ్ చేస్తాను? టైం ఫైండ్ చేస్తాను. t1 ఎంత ఫైండ్ చేస్తాను? ఫ్రమ్ s ఈజ్ ఈక్వల్ ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. సో బాల్ అనేది కిందికి వస్తుంది కాబట్టి ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ a ఈజ్ ఈక్వల్ ప్లస్ g. ఎప్పుడు కూడా డౌన్వర్డ్స్లో a ఈజ్ ఈక్వల్ ప్లస్ g అవుతుంది. సో నేను ఏ బదులు రీప్లేసింగ్ బై ప్లస్ g రాస్తాను. ఇట్ ఈస్ చూడండి, s బదులు ఏం రాస్తా? h రాస్తాను. u బదులు ఏం రాస్తా? 0 రాస్తాను. 0 ఇంటూ t1 ప్లస్ 1/2 ఏ బదులేమో g రాశాను ఇంటూ t1 స్క్వేర్ రాశాను. ఇది మొత్తం 0 అయిపోతుంది. h ఈజ్ ఈక్వల్ 1/2 g t1 స్క్వేర్. నాకు కావాల్సిన t1 కదా. t1 ఈజ్ ఈక్వల్ t1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2h బై g. ఈ 2 ఇటు తీసుకొచ్చాను, 2h బై g అయింది. t1 ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు ఇక్కడ? t1 ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ 2h బై g అయిపోయింది. సో ఇది టైం టేకెన్ టు ద ఫస్ట్ బాల్ విచ్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ది h హైట్. అలానే థ్రోన్ చేశారు ఇంకో బాల్ని. చూడండి, సెకండ్ కేసులో ఏం చేస్తారు? హారిజాంటల్గా థ్రోన్ చేశారు. హారిజాంటల్ వెలాసిటీ ux ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది ఇక్కడ. దట్ ఈస్ ద హారిజాంటల్ ఇనిషియల్ వెలాసిటీ. సేమ్ s ఈజ్ ఈక్వల్ h మనకి ఇక్కడ సేమ్ హైట్లో ఉన్నారు. ux ఈజ్ ఈక్వల్ u ఈజ్ ఈక్వల్ 0 ఇక్కడ. అండ్ టైం t ఈజ్ ఈక్వల్ t2 అనుకుంటున్నాం మనం. సేమ్ మెజర్స్ మళ్ళీ s ఈజ్ ఈక్వల్ ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్లో సబ్స్టిట్యూట్ చేయండి. మీకు t2 ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? అండర్ రూట్ 2h బై g వస్తుంది. సో రెండు టైమ్స్ని అబ్జర్వ్ చేయండి. సో ద t1 t2 ఆర్ సేమ్. t1 ఈజ్ ఈక్వల్ t2 ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ 2h బై g. బోత్ ఆర్ ఈక్వల్. సో రెండు ఒకే సమయంలో ఏమవుతున్నాయి? కిందికి వస్తున్నాయి. కాబట్టి ఏమవుతుంది? విచ్ ల్యాండ్స్ ఫస్ట్ అంటే ఏం చెప్తాం? అంటే with two balls are lands at the same time. Because of the time taken to reach the ground point is equal. Therefore, two balls are lands at the same time. So ఇక్కడ మీకు వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ చూడండి. ఈ డయాగ్రామ్ ఏం అవసరం లేదు, రాయాల్సిన అవసరం. మీరు ఎగ్జామ్షన్ కోసం అర్థం అవడం కోసం చెప్పాను. ఇది రాస్తే 1 మార్క్ వస్తుంది. ఈ ఈక్వేషన్ t2 కూడా రాస్తే 1 మార్క్ వస్తుంది. రైట్నా? ఇది మీరు ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారో ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? ద టైమ్ టేకెన్ టు ద టూ బాల్స్ టు రీచ్ ద గ్రౌండ్ పాయింట్ ఈజ్ ఈక్వల్. దేర్ఫోర్ t1 ఈజ్ ఈక్వల్ t2 ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ 2h బై g. హెన్స్ ద బోత్ బాల్స్ ఆర్ రీచెస్ ది గ్రౌండ్ పాయింట్ అట్ ద సేమ్ టైమ్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ రాస్తే 2 మార్కులు వస్తాయి. చూడండి, మీరు చేసేదంతా నేను ఇది చేశాను అనుకుంటారు. ఓకే, t1 ఈజ్ ఈక్వల్ t2 అని రాస్తారు. ఆ లాస్ట్ సెంటెన్స్ ఒక్కోసారి రాయినప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించిన వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గుతాయి. మనం పేపర్ రాసి వచ్చిన తర్వాత నేను ఇది చేసా దీనికి ఇన్ని వస్తే దీనికి వస్తాయి ఒక ఎగ్జామ్షన్ మార్క్స్ పెట్టుకుంటాం మనం. ఎందుకని తగ్గుతాయంటే ఇదనమాట రీజన్. మనం కీ పాయింట్ అందుకని క్వశ్చన్ని జాగ్రత్తగా చూడాలి. ఏం అడుగుతున్నాడో దానికి తగ్గట్టు సమాధానం రాయాలి. అది ఇంపార్టెంట్ అనమాట. ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిపరేషన్తో పాటుగా ప్రజెంటేషన్ కూడా తెలియాలి మీకు. అప్పుడు మాత్రమే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవుతుంది. అందరూ చేస్తారు t1 ఈజ్ ఈక్వల్ t2 ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ 2h బై g. ఇక్కడ ఏదైతే ఉందో మీ ఇచ్చే కన్క్లూజన్ కూడా మార్కులు ఉంటాయి. సో కొత్తగా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో పేపర్స్ వాల్యూ చేయడానికి వచ్చే ఫ్రెషర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా కీ పాయింట్లో ఉన్నటువంటి ఆ పాయింట్స్ ఉంటేనే మార్క్స్ వేయడానికి మొగ్గు చూపుతారు అనమాట. కీ పాయింట్స్లో లేదనుకోండి మార్కులు వేయరు అనమాట. సో అలాంటి పేపరు కొంతమంది చూడొచ్చు, చూడకపోవచ్చు. అంటే వెరిఫికేషన్లో చూడకపోవచ్చు. మీకు మార్కులు లాస్ అయ్యే ఛాన్స్ అనమాట. ఖచ్చితంగా మీరు కీ పాయింట్ని అంటే క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తూ దాని ఆన్సర్ ఇవ్వాల్సిందే. కన్క్లూజన్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో ఇది 4th చాప్టర్ నుంచి అనమాట. మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ a మైనస్ b, ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ a అండ్ b ఈజ్ 90 degrees. సో ఏబీల మధ్య కోణం 90 డిగ్రీలు అంటే చూపాలన్నమాట మనం. సో ఒకసారి చూద్దాం ఎలా దాన్ని డెరివేట్ చేయాలో. సో ఒకసారి చూసినట్లయితే మనకి ఒకే ఒక బేసిక్ ఫార్ములా గుర్తుండాలి. వెక్టార్స్ సంబంధించినటువంటి మనం పారలెలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్లో మాడ్యులస్ ఆఫ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ ఫైండ్ చేస్తాం. ఆర్ మాడ్యులస్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ మాడ్యులస్ ఆఫ్ ఆర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈ ప్లస్ క్యూ అని అర్థం మనకి. ఆర్ ఈజ్ ఈక్వల్ పీ ప్లస్ క్యూ, దట్ ఈస్ డయాగ్నల్ అనమాట మనకి అక్కడ. ఇట్ ఈస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అండర్ రూట్. సో ఇది ఫార్ములా, బేసిక్ ఫార్ములా. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏ ప్లస్ బి మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏమి? ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఇది ఏ మైనస్ బి ఉంది. ఈ రెండింటి నుంచి మనం ఏం చేయాలి?
ఈ ఈక్వేషన్ బేసిక్ ఈక్వేషన్ రాసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, దేర్ ఫోర్ మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బీని ఏమని రాయొచ్చు, ఇట్ ఈజ్ ఈక్వల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta. Similarly, same modulus of a minus b. రైట్, ఒకసారి చూడండి మనం ఏం చేద్దాం ఇప్పుడు. మాడ్యులస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta. Similarly, modulus of a minus b is equal under root of a square plus b square minus 2ab cos theta. So these are the formulas which you have to write here. So from this equation, modulus of a minus b, a plus b is equal modulus of a minus b కాబట్టి ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. Therefore, square root of a square plus b square plus 2ab cos theta is equal square root of a square plus b square minus 2ab cos theta. ఓకే, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనకు ఉంది కాబట్టి రెండు వైపులా స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రూట్ క్యాన్సిల్ చేద్దాము. therefore a square plus b square plus 2ab cos theta is equal a square plus b square minus 2ab cos theta. ఇప్పుడు ఏ స్క్వేర్ ఇటువైపు ఉంది, ఏ స్క్వేర్ ఇటువైపు ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు. బీ స్క్వేర్ అండ్ బీ స్క్వేర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఈ మైనస్ 2ab cos theta ఇటువైపు తీసుకురండి. 2ab cos theta అండ్ ప్లస్ 2ab cos theta అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఇటువైపు ఏం లేదు కాబట్టి 0 అవుతుంది. 2ab cos theta 2ab cos theta 4ab cos theta అవుతుంది. ఈజ్ ఈక్వల్ 0. నేను cos theta కావాలి, నాకు యాంగిల్ కదా ఫైండ్ చేయాల్సింది థీటా కాబట్టి cos theta ఈజ్ ఈక్వల్ 0 బై సంథింగ్, ఇట్ ఈజ్ ఈక్వల్ 0. ఈ 4ab ఇటు వచ్చేసింది, 0 బై 4ab అంటే 0 అవుతుంది. 0 బై సంథింగ్ 0 కాబట్టి cos theta ఈజ్ ఈక్వల్ 0. మనకు వచ్చింది ఏంటంటే cos theta ఈజ్ ఈక్వల్ 0. 0ని కాస్ట్లో ఎలా రాయొచ్చు అంటే 0ని కాస్ట్లో ఎలా రాయొచ్చు, సో cos theta ఈజ్ ఈక్వల్ 0ని ఎలా రాయొచ్చు అంటే cos 90 degrees అని రాయొచ్చు. cos 90 degrees ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి cos theta ఈజ్ ఈక్వల్ cos 90 అంటే దీని నుంచి రాయొచ్చు theta ఈజ్ ఈక్వల్ 90 degrees అని రాయొచ్చు. సో ఇది అన్నమాట డెరివేషన్ దీనికి ప్రూవ్ చేయడం. సో ఇందులో మీకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుందంటే ఈ ఫార్ములా రాయండి 1 మార్క్ వస్తుంది, ఈ ఫార్ములా రాయండి 1 మార్క్ వస్తుంది. ఈక్వేట్ చేస్తే దీని మొత్తానికి 2 మార్క్స్ వస్తాయి. సో ఇలా 4 మార్క్స్ అనమాట. ఓకేనా, మనం ఇందులో cos theta ఈజ్ ఈక్వల్ 0 బై 4ab ఈజ్ ఈక్వల్ 0 రాసామా లేదా అన్నది అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఓకేనా, ఇలా సబ్స్టిట్యూట్ చేయాలి. 4ab cos theta ఈజ్ ఈక్వల్ 0 రాయాలి అండ్ cos theta ఈజ్ ఈక్వల్ cos 90 ఇక్కడే రాయొచ్చు, డైరెక్ట్గా కూడా రాయొచ్చు. ఇది రాయాల్సిన కూడా పని కూడా లేదు. ఇలా అనమాట కొన్ని పాయింట్స్ ఏవైతే మనం రాయాలో అవి రాస్తే సరిపోతుంది. రిమైనింగ్ అనేవి మనం ఎక్స్ప్లెనేషన్స్ ఒక భాగం మాత్రమే, దానికి మార్కులు ఇవ్వాలని అయితే రూల్ లేదనమాట. ఇవి కీ పాయింట్స్ అనమాట. ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. షో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఎట్ సర్టెన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ ఈజ్ ఏ పారాబోలా. సో హారిజాంటల్కి సర్టెన్ యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఒక ట్రాజెక్టరీ అనేది పారాబోలాలో ఉంటుందని చూపండి అన్నాడు అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్గా. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, మీరు ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సో ఏంటంటే ముందు మనం ప్రొజెక్టైల్ అంటే ఏంటో చూద్దాం. ప్రొజెక్టైల్ అంటే జనరల్గా మనం ఆబ్జెక్ట్ని ఏం చేస్తాం, థ్రోన్ చేస్తాం. హారిజాంటల్ అంటే ఇక్కడ హారిజాంటల్ అంటే ఏం లేదు, ఎర్త్ అని అర్థం, క్షితిజ సమాంతరము భూమి. సో భూమి నుంచి ఏమంటున్నాడు అక్కడ, సెటన్ యాంగిల్తో ప్రొజెక్ట్ చేయాలి. సెటన్ యాంగిల్తో అంటే ఇట్ మీన్స్, సో దిస్ ఈజ్ ద హారిజాంటల్ మీన్స్ ఎర్త్ అని అర్థం. ఇక్కడ నుంచి ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే దీనికి వై యాక్సిస్ ఉంటుంది పర్పెండిక్యులర్గా, ఇది వై యాక్సిస్. సో హారిజాంటల్కి సెటన్ యాంగిల్తో అంటే ఇక్కడ నుంచి నేను ఇక్కడ నిల్చొని ఏం చేస్తున్నాను, ప్రొజెక్ట్ చేస్తున్నాను విత్ సెటన్ యాంగిల్ టు ద హారిజాంటల్. ఇలా ప్రొజెక్ట్ చేశాను. ఎంత యాంగిల్తో, సెటన్ యాంగిల్ విత్ థీటాతో. ఈ ప్రొజెక్ట్ చేసినటువంటి ప్రొజెక్టల్ ఏం చేస్తుందంటే ఇది ఇలా డ్రాప్ అయిపోతుంది. సో ద పాత్ ఆఫ్ ది ప్రొజెక్టల్, ఈ వే ఏదైతే ఉందో, ఆ పాత్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద పారాబోలా.
ఎలా చూపిస్తాం పారాబోల్ని? యాక్చువల్గా ఇది ఏం కావాలి మనకి? ఇలా ట్రావెల్ అవ్వాలి, ఇలా వెళ్ళిపోవాలి, అవునా? ఇలా వెళ్ళిపోకుండా ఏమైంది, మళ్ళీ భూమి వైపు తిరిగి వచ్చింది. అంటే ఏంటంటే, సో ద పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ ఇన్ పారాబోలా. ఈ షేప్ని ఏమని పిలుస్తుంటే పారాబోలా అంటాం. ద బేసిక్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా y ఈజ్ ఈక్వల్ ax మైనస్ bx స్క్వేర్. ఇది ఫార్మేట్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫర్ ద పారాబోలా. ఇలాంటి ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తే, నేను ఒక హారిజాంటల్ నుంచి తీటా యాంగిల్తో సబ్స్టిట్యూట్ చేశాను, ప్రొజెక్ట్ చేశాను బాడీని. ఈ ప్రొజెక్ట్ చేసిన బాడీని ప్రొజెక్టైల్ అని పిలుస్తాం. ద ట్రెజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ఇన్ పారాబోలా. ద పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ ఏ ట్రెజెక్టరీ. అంటే ఒక ప్రొజెక్టైల్ యొక్క అనుసరించేటువంటి మార్గాన్ని ట్రెజెక్టరీ అని పిలుస్తాం. నెక్స్ట్ పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఎలా ఉంటుందంటే పారాబోలాలో ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా అనమాట మనం ఇక్కడ రాయాల్సింది. రైట్. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ప్రొజెక్ట్ చేసామో హారిజాంటల్కి విత్ సమ్ యాంగిల్తో, ఇక్కడ ఏదైతే ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చానో ఇనీషియల్ వెలాసిటీ కాస్త 2 కాంపోనెంట్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి హారిజాంటల్ కాంపోనెంట్ ux ఈజ్ ఈక్వల్ u cos θ అంటాము. అండ్ వర్టికల్ కాంపోనెంట్ ఏమో ఇది uy ఈజ్ ఈక్వల్ u sin θ అన్నాం. సో వర్టికల్గా u sin θ, హారిజాంటల్గా u cos θ. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఎలాగో మ్యాక్సిమం హైట్, రేంజ్, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ అవన్నీ వస్తాయి. బట్ ఈ క్వశ్చన్లో మాత్రం అవన్నీ అవసరం లేదు మనకి. ఓన్లీ ఈ డయాగ్రామ్ వేస్తే 1 మార్క్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ డయాగ్రామ్ వేస్తే మాత్రం 1 మార్క్ వస్తుంది మీకు. ఓకేనా? సో దీన్ని మ్యాక్సిమం హైట్ అంటాం. ఇది మ్యాక్సిమం హైట్. రాసిన రాయిపోయిన ఏం కాదు ఈ డయాగ్రామ్లో. దానికి మ్యాక్సిమం హైట్తో సంబంధం లేదు ఈ డయాగ్రామ్లో, కాబట్టి రాసిన రాయిపోయిన ఏం కాదనమాట. ఈ డయాగ్రామ్ వేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్కి 1 మార్క్ వస్తుంది. రైట్. మనం ఏం చేద్దాము, అది పారాబోలాలా ఉందా లేదా చూద్దాం, చెక్ చేద్దాం. దాన్ని ఏం చేస్తానంటే, హారిజాంటల్గాను దాని డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందో చూస్తాను, వర్టికల్గా దాని డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందో చూస్తాను. దేన్ని? ఇక్కడ ఉన్నటువంటి బాడీని, మనం ఏదైతే బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నామో ఇక్కడ ఆ బాడీ అనమాట. సో హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఎక్స్ అంటాను. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ x axis, say x. along x axis ఏమంటున్నాను నేను? x అనుకున్నాము అంటున్నాను. సో డిస్ప్లేస్మెంట్ x ఈజ్ ఈక్వల్ మనకి వెలాసిటీ ఇంటూ టైం. డిస్ప్లేస్మెంట్ ప్రకారం ఏంటి? వెలాసిటీ ఇంటూ టైం. ఏం వెలాసిటీ ఇక్కడ? హారిజాంటల్ వెలాసిటీ. x యాక్సిస్ పరంగా హారిజాంటలే కదా. సో మనం పైన రాసాం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఉన్నాం కాబట్టి హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం. హారిజాంటల్ వెలాసిటీ అంటే ఎంత? ux ఇంటూ టైం. ux ఇంటూ టైం. x యాక్సిస్ కాబట్టి ux ఇంటూ టైం. రైట్. సో x ఇట్ ఈజ్ ఈక్వల్ ux అంటే u cos θ ఇంటూ టైం అంటే స్మాల్ t. టైం టేకెన్ t అన్నాను. సో దేర్ ఫర్ t ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమైంది? x బై u cos θ అయింది. x బై u cos θ. గుర్తుపెట్టుకోండి, x బై u cos θ. సో ఇంతవరకు రాస్తే 1 మార్క్ వస్తుంది. t ఈజ్ ఈక్వల్ x బై u cos θ రాస్తే 1 మార్క్. ఈ ఈక్వేషన్ ఉండాలి. ఈ ఈక్వేషన్ ఉంటేనే 1 మార్క్ వస్తుంది మీకు. డయాగ్రామ్ వేస్తే 1 మార్కు, ఇది రాస్తే 1 మార్క్. రైట్. ఇంకా 2 మార్కులు మిగిలి ఉన్నాయి మనకి, అవునా? నెక్స్ట్ ద డిస్ప్లేస్మెంట్ అలాంగ్ విత్ ద వై యాక్సిస్ చూద్దాం ఇప్పుడు. డిస్ప్లేస్మెంట్ అలాంగ్ విత్ వై యాక్సిస్. నేను డిస్ప్లే హారిజాంటల్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటాం ఇప్పుడు. ఇది వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ విత్ వై యాక్సిస్ ఈజ్ సే వై. అలాంగ్ విత్ వై యాక్సిస్ ఏమన్నాను? డిస్ప్లేస్మెంట్ వై అంటున్నాను. సో వై ఇట్ ఈజ్ ఈక్వల్, నేను ఏం చేస్తాను ఇప్పుడు, ఫ్రమ్ ద లాస్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ నుంచి వైని ఫైండ్ చేస్తాను. ఎస్ అంటే ఏంటి? హారిజాంటల్ వర్టికల్ డిస్టెన్స్, దట్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ యూ అంటే ఎంత? ఇనిషియల్ వెలాసిటీ uy ఇక్కడ, రైట్? యూ అంటే uy ఇంటూ టీ అండ్ ప్లస్ 1/2 పైకి వెళ్తుంది కదా. అలాంగ్ విత్ వై యాక్సిస్ అన్నాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ఆల్వేస్ మైనస్ జీ. వర్టికల్లీ అప్వర్డ్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ ఆల్వేస్ మైనస్ జీ ఇంటూ టీ స్క్వేర్. ఓకేనా? uy ఈజ్ ఈక్వల్ ఏమి ఇక్కడ? uy ఈజ్ ఈక్వల్ ఎంత? u sin θ. u sin θ ఇంటూ టీ అంటే ఇక్కడ ఎంత? టీ అంటే x బై u cos θ, x బై u cos θ ఇంటూ టీ. చూడండి ఒకసారి, uy అంటే u sin θ, టీ అంటే x బై u cos θ, x బై u cos θ రాసేసాను. అండ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 1/2 g టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే x బై u cos θ హోల్ స్క్వేర్. టీ బదులు x బై u cos θ రాసాం అంతే.
ఈ సబ్స్టిట్యూషన్కి 1 మార్క్ ఉంటుంది. ఈ సబ్స్టిట్యూషన్ ఉందా, ఈ సబ్స్టిట్యూషన్కి 1 మార్క్ ఉంటుంది. ఎన్ని మార్కులు అయిపోయినాయి ఇప్పుడు మనకి? 3 మార్కులు అయిపోయినాయి. ఒకసారి చూడండి, ఇది y. నేను ఇప్పుడు ఏం చేయాలి? పారాబోలాలో ఉందా లేదా చూపండి అంటే y = ax - bx² ఫార్మేట్లో ఉందా లేదా చెక్ చేయాలి మనం. క్లియర్? ఇది ఎందుకని చెక్ చేయాలి అంటే ఇది బేసిక్ పారాబోలా ఈక్వేషన్. రైట్, ఒకసారి చూడండి, దీన్ని సింప్లిఫై చేయండి. u/u ఉంది, u గెట్స్ క్యాన్సిల్ అవుతుంది, అవునా? యూకి క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ u అండ్ u క్యాన్సిల్ అయిపోతుంది. sin θ cos θ ఉంటుంది ఇంటూ ఎక్స్. sin θ cos θ అంటే tan θ ఇంటూ ఎక్స్. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ tan θ ఇంటూ ఎక్స్ మైనస్ x² cos² θ, ఇది హోల్ స్క్వేర్ కదా. x² అంటే 2 కిందకి వస్తుంది, g ఇంటూ x² 2 ఇంటూ u² cos² θ. ఏం చేశాను నేను? x/u cos θ హోల్ స్క్వేర్ చేశాను, x² cos² θ అయింది. సో g/2 అనమాట, యాజ్ ఇట్ ఈస్గా రాసేసాం. నేను ఇప్పుడు దీన్ని సంథింగ్ ఇంటూ ఎక్స్ మైనస్ సంథింగ్ ఇంటూ x², ఎందుకని ఇక్కడ చూడండి సంథింగ్ ఇంటూ ఎక్స్ మైనస్ సంథింగ్ ఇంటూ x², అలా ఫార్మేట్లో నేను దీన్ని డివైడ్ చేస్తాను. y = సంథింగ్ a tan θ ఇంటూ x, tan θ ఇంటూ x, ఇది tan θ మైనస్ g/2u² cos² θ ఇంటూ x². ఒకసారి ఈ ఈక్వేషన్ని డైరెక్ట్ జనరల్ పారాబోలా ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? ఏ ప్లేస్లో ఏముంది? tan θ ఉంది, దీన్ని ఏ అంటాం. ఏ ప్లేస్లో ఏముంది? tan θ ఉంది. అండ్ అలాగే g/2u² ప్లేస్లో ఏముంది? b ఉంది. ax - bx² ఫార్మేట్లో ఉంది కాబట్టి y = ax - bx² ఫార్మేట్ అనేది ఏంటి? పారాబోలా ఈక్వేషన్ యొక్క జనరల్ ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్కి కన్ఫర్మేషన్ దొరుకుతుంది. ద ట్రాజెక్టరీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఎట్ సర్టెన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ ఈజ్ ఏ పారాబోలా. ఇది అన్నమాట దీని ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? ఇది రాస్తే మీకు 1 మార్క్ వస్తుంది. ఓకే, చూడండి 4 మార్క్స్ ఎలా డివైడ్ అయినా. డయాగ్రామ్ గోస్ టు 1 మార్క్, t = x/u cos θ 1 మార్క్, అండ్ సబ్స్టిట్యూషన్ 1 మార్క్, ఫైనల్ ఈక్వేషన్ 1 మార్క్. మరి మధ్యలో ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఎలా వస్తాయి? ఆటోమేటిక్ ఇది రావాలంటే చేయాల్సిందే కదా. మీకు అర్థమైంది ఇప్పుడు పాయింట్? ఇది ఖచ్చితంగా కీ పాయింట్. ఇది రాస్తేనే 1 మార్క్. ఇది ఖచ్చితంగా కీ పాయింట్, సబ్స్టిట్యూషన్ 1 మార్క్. ఇందులో మీకు uy అంటే u sin θ అని గుర్తుండాలి, t బదులు x/u cos θ సబ్స్టిట్యూట్ చేయడం గుర్తుండాలి, a కూడా -g టేకెన్ అనేది గుర్తుండాలి. సో a అలాంగ్ విత్ ద వర్టికల్ డైరెక్షన్ a ఆల్వేస్ -g. ఇలా గుర్తుంటే ఏమవుతుందంటే 4 మార్క్స్ వస్తాయి మీకు. 1 మార్క్, డయాగ్రామ్ 1 మార్క్, సబ్స్టిట్యూషన్ 1 మార్క్, ఫైనల్ ఈక్వేషన్ 1 మార్క్. ఈ విధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ ఆన్సర్లో కీ పాయింట్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 5th చాప్టర్లో చూడండి, లాస్ ఆఫ్ మోషన్లో మెన్షన్ ద మెథడ్స్ యూజ్డ్ టు ఫ్రిక్షన్. ఘర్షణ తగ్గించే పద్ధతులు తెలియజేయండి. సో ఘర్షణ తగ్గించే పద్ధతులు తెలియజేయడానికి ఇక్కడ చాలా పద్ధతులు ఉన్నాయన్నమాట. సో ఇది థియరిటికల్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఇందులో 4 సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. 4 సైడ్ హెడ్డింగ్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి. అంటే ఫస్ట్ ది పాలిషింగ్, సెకండ్ వన్ తర్వాత బాల్ బేరింగ్స్, అండ్ థర్డ్ వన్ లూబ్రికెంట్స్, ఫోర్త్ వన్ స్ట్రీమ్ లైనింగ్. సో ఈ విధంగా ఎన్నైతే హెడ్లైన్స్ ఉన్నాయో ఈ 4 హెడ్లైన్స్ రాస్తే 2 మార్కులు వస్తాయి. మీరేం మ్యాటర్ రాయకుండానే ఈ 4 రాసి వదిలేసారు అనుకోండి, 2 మార్కులు వస్తాయి. దీనికి సంబంధించిన ప్రతిదానికి ఒక్కొక్క సెంటెన్స్ రాయాలి. ఏ విధంగా చేయాలి? పాలిషింగ్ అన్నాడు. సో అంటే సర్ఫేసెస్ని పాలిష్ చేస్తే ఏమవుతుంది? మనకి ఫ్రిక్షనల్ డిక్రీజ్ అవుతుంది. మనకి రాయాల్సిందే డిక్రీజ్ మెథడ్సే ఇక్కడ రాయాల్సిందే. కాబట్టి పాలిషింగ్ చేయడం వల్ల ఏమవుతుంది? రఫ్ సర్ఫేసెస్ అన్ని కాస్త స్మూత్ సర్ఫేసెస్గా మారితే ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ పాసిబుల్ ఆర్ ఈజీ అనే వర్డ్ రాస్తే 1 మార్క్ వస్తుంది. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా 1 మార్క్. అర్థమవుతుందా? పాలిషింగ్, బాల్ బేరింగ్స్, లూబ్రికెంట్స్, స్ట్రీమ్ లైనింగ్, ఈ 4 హెడ్లైన్స్ రాస్తే 2 మార్కులు. అలాగే ఈ 4 సెంటెన్సెస్ రాస్తే ఒక్కో దానికి 4 హాఫ్ మార్క్స్, 2 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ దానికి పాలిషింగ్ అంటే ఏంటి? వెన్ ఎవర్ వీ హ్యావ్ టు పాలిష్ ద రఫ్ సర్ఫేసెస్ దెన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ స్మూత్ సర్ఫేసెస్. గరుకు తలాలు కాస్త చదునైన తలాలుగా మారుతాయి. మనకి వస్తువు యొక్క గమనం అనేది సాధ్యపడుతుంది. ఈ తేలిక అవుతుంది అని రాయాలన్నమాట.
రాస్తే హాఫ్ మార్క్ వస్తుంది. బాల్ బేరింగ్స్, ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ షుడ్ బి ఈజీ. వీ హ్యావ్ టు యూజ్ ద బాల్ బేరింగ్స్ ఇన్ ద మోటార్ వెహికల్స్ అండ్ ద bicycles. Then the friction should be decreases, the motion of the object will be very easy. And రాస్తే ఇంకొక హాఫ్ మార్క్ వస్తుంది. Lubricants, whenever we have to applying the oils, grease and different lubricants on the surfaces which they are contact to the different parts, then it will be easy increase the motion of the object. అంటే లూబ్రికెంట్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని ఇంక్రీజ్ చేస్తాయి అనే సెంటెన్స్ రాస్తాయి. మీరు సొంతగా రాయొచ్చు ఇవన్నీ. ఏది రాసినా మన థీమ్ ఏంటి, ఫ్రిక్షన్ని డిక్రీజ్ చేయాలి. ఆ కాన్సెప్ట్లో మీరు రాసేసుకోవచ్చు. స్ట్రీమ్ లైనింగ్ అంటే ఏం లేదు, ద షేప్ ఆఫ్ ది వెహికల్స్ అనమాట. మోటార్ వెహికల్స్ యొక్క ఫ్రంట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిఫరెంట్ ఒక పర్టికులర్ షేప్లో సెట్ చేయడం జరుగుతుంది. దాన్ని స్ట్రీమ్ లైనింగ్ అంటాం. ఆ పర్టికులర్ షేప్నే స్ట్రీమ్ లైనింగ్ అని పిలుస్తాం. అవి ఎందుకంటే డ్యూ టు ఓవర్కమ్ ద ఎయిర్ ఫ్రిక్షన్. మీరు ఆటో యొక్క ముందు భాగం చూడండి, బస్సు యొక్క ముందు భాగం చూడండి, కర్వ్డ్ షేప్లో ఉంటాయి. కారు యొక్క ముందు భాగం ఏదైనా సరే ఎదురుగా వచ్చే గాలి అనేది వెనక్కి వెళ్ళిపోవడం కోసం కర్వ్డ్ షేప్లో ఉంటాయి. ఈ వీటినే స్ట్రీమ్ లైనింగ్ అంటారనమాట. ఇవన్నీ ఏం చేస్తాయంటే డ్యూ టు ఓవర్కమ్ ది ఎయిర్ ఫ్రిక్షన్. సో ఇలా 4 టర్మ్స్ రాసి, 4 హెడ్లైన్స్ రాసి, 4 సెంటెన్సెస్ రాస్తే, ఒక్కోదానికి ఒక్కో సెంటెన్స్ రాస్తే హాఫ్ ఆఫ్ మార్క్ 2 మార్క్స్, హాఫ్ ఆఫ్ మార్క్ 2 మార్క్స్. హెడ్లైన్స్కి ఏమో 2 మార్క్స్, ఒక్కొక్క సెంటెన్స్కి 2 మార్క్స్. ఈ విధంగా అనమాట గుర్తుపెట్టుకుని ఇది వెయిటేజ్ ఉంటుంది. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ యొక్క ఉపయోగాలు, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఓకేనా, అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి. సో అడ్వాంటేజెస్ రాస్తే ఇక్కడ అడ్వాంటేజెస్కి 2 మార్క్స్ ఉంటాయి. అంటే ఏమైనా 2 పాయింట్స్ రాయాలి. అడ్వాంటేజెస్లో 2 పాయింట్స్ రాస్తే 2 మార్క్స్, డిసడ్వాంటేజెస్లో 2 పాయింట్స్ రాస్తే 2 మార్క్స్. ఇది వెయిటేజ్ అన్నమాట, స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. సో మనం అడ్వాంటేజెస్ 4 రాసి డిసడ్వాంటేజ్ 1 రాసామనుకోండి, 1 మార్కే వస్తుంది డిసడ్వాంటేజెస్కి. ఇక్కడ అడ్వాంటేజెస్లో 2 కంటే ఎన్ని ఎక్కువ రాసినా సరే 2 వ్యాలిడ్ అవుతాయి, 2 మార్క్స్. అంటే మీకు వచ్చే ఓవరాల్గా 3 మార్క్సే వస్తాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అడ్వాంటేజెస్ ఏవైనా 2 గుర్తుపెట్టుకో, 2 పర్ఫెక్ట్ రాయాలి. డిసడ్వాంటేజ్ ఏమైనా 2 పర్ఫెక్ట్ రాయాలి. అడ్వాంటేజెస్ చాలా రాస్తాం మనం. ఫ్రిక్షన్ వల్ల అడ్వాంటేజ్ అంటే వీ కెన్ స్టాండింగ్ ఆన్ ద ఎర్త్, వీ కెన్ వాకింగ్ ఆన్ ద ఫ్లోర్, వీ కెన్ రైటింగ్ ఆన్ ద బై ద పెన్ ఆన్ ది బ్లాక్ బోర్డ్ ఆర్ వైట్ బోర్డ్, వీ కెన్ హోల్డ్ ద ఆబ్జెక్ట్స్ విత్ అవర్ హ్యాండ్స్. ఓకే, వీ కెన్ హిట్టింగ్ ద నెయిల్ ఇన్ టు ద వాల్, వీ కెన్ పెయింటింగ్ ద పెయింట్స్ టు ద వాల్స్. ఇవన్నీ కూడా ఫ్రిక్షన్ అనమాట, ఫ్రిక్షన్ వల్ల ఉపయోగాలే. ఓకేనా, ఇవన్నీ అడ్వాంటేజెస్. అలానే డిసడ్వాంటేజ్ ఏం రాస్తాం, డిసడ్వాంటేజ్ దగ్గరకు వచ్చేసరికి గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఇక్కడ ఏమంటే ద ఎఫిషియన్సీ ఆఫ్ ది వెహికల్స్ అనేవి డిక్రీజ్ అవుతుంది. డిసడ్వాంటేజ్లో ఏమవుతుంది, ఫ్రిక్షన్ వల్ల ఎఫిషియన్సీ గుర్తుపెట్టుకోవాలి. ఎఫిషియన్సీ ఆఫ్ ది వెహికల్స్, మోటార్ వెహికల్స్ ఏవైతే ఇంజన్స్ ఉన్నాయో, మెషిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి, డిక్రీజ్ అవుతాయి. ఎఫిషియన్సీ డిక్రీజ్ కిందకి పెట్టామంటే 1/2 మార్కు డిక్రీజ్ అని అర్థం. అలాగే హీట్ ఎనర్జీ విల్ బి లాస్. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. హీట్ ఎనర్జీ, మోర్ హీట్ ఎనర్జీ విల్ బి ఎంటర్డ్ ఇన్ టు ద సిస్టమ్. అంటే ఫ్రిక్షన్ వల్ల వేడి పుడుతుంది. 2 మెషిన్స్, 2 ఒక వేడి భాగాలు ఒకదానిపైన ఒకటి రాపిడ్ జరుగుతున్నప్పుడు వేడి అనేది జనరేట్ అవుతుంది, హీట్ అనేది. ఆ హీట్ అంతా కూడా ఎందులో కలిసిపోతుంది, క్లైమేట్లో కలిసిపోతుంది, నేచర్లో కలిసిపోతుంది. సో హీట్ ఎనర్జీ విల్ బి ఇంక్రీజెస్. ఈ హీట్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందంటే దీన్ని మనం ఏ విధంగా కూడా వాడుకోలేమంటే హీట్ ఎనర్జీ, లాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ. ఈ 2 రాస్తే మీకు 2 మార్కులు. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఈ 2 పాయింట్లకి 2 మార్కులు వస్తాయి. ఇక్కడ అడ్వాంటేజెస్ మీ ఇష్టం, ఏదైనా రాసుకోవచ్చు. ఫ్రిక్షన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, బేసిక్ అడ్వాంటేజెస్ అవన్నీ మీకు తెలుసు. సో ఈ విధంగా అనమాట. ఇందులో 2 మార్కులు దీనికి, 2 మార్కులు అనుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ మనకి 6th చాప్టర్లో ఎలాగో ఎస్ఏ వెయిటేజ్ కాబట్టి ఎస్ఏ చాప్టర్కి సంబంధించిన దాంట్లో 4 మార్క్స్ ఎలాగో చదవము. ఇది 7th చాప్టర్ అనమాట. 7th చాప్టర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్లో. సో డిఫైన్ యాంగులర్ వెలాసిటీ అండ్ డిరైవ్ V = r⍵. యాంగులర్ వెలాసిటీని డిఫైన్ చేయాలి ఫస్ట్. సొల్యూషన్ చూద్దాం. సో యాంగులర్ వెలాసిటీని డిఫైన్ చేస్తేనే మీకు 1 మార్క్ వస్తుంది. ఇక్కడ యాంగులర్ వెలాసిటీని డిఫైన్ చేస్తే 1 మార్క్ వస్తుంది. రిమైనింగ్ V = r⍵లో 3 మార్క్స్ ఉంటాయి. అవి ఎలానో వెయిటేజ్ చూద్దాం. ఓకేనా. సో యాంగులర్ వెలాసిటీని ఎలా డిఫైన్ చేస్తాం, యాంగులర్ వెలాసిటీ
రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. జనరల్గా లీనియర్ వెలాసిటీ అంటే ఏంటి, వెలాసిటీ అన్న లీనియర్ వెలాసిటీ అన్న ఒకటే. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్. ఇక్కడికి వచ్చేసరికి ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్. సో ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ angular displacement of the particle is called angular velocity, right? Therefore angular velocity omega is equal to d theta by dt or theta by t. ఇది d omega అంటాం. ఒమేగా అయితేనేమో థీటా బై టీ, డి ఒమేగా అయితే డి థీటా బై డిటి. సో ఇది ఈక్వేషన్ అనమాట. ఓకేనా, యాంగులర్ వెలాసిటీకి. రైట్, యూనిట్స్ అని అడిగితే ఏంటంటే రేడియన్ పర్ సెకండ్. రేడియన్ పర్ ఆర్ఏడి అంటే రేడియన్ పర్ సెకండ్. రైట్, సో మనం ఏం చేస్తాం, వి ఈక్వల్ ఆర్ ఒమేగాని ప్రూవ్ చేయాలి. వి ఈక్వల్ ఆర్ ఒమేగాని ప్రూవ్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ వి అనేది ఏమో లీనియర్ వెలాసిటీ, ఆర్ అనేది ఏమో డిస్ప్లేస్మెంట్, ఆర్ అక్కడ మనకి రేడియేషన్ కూడా తెలియజేస్తుంది. అండ్ ఒమేగా అంటే ఏంటంటే, ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ. సో చూద్దాం ఎలానో. నేను ఏం చేస్తాను అంటే ఒక పార్టికల్ని అజ్యూమ్ చేస్తాను. ఇక్కడ ఒక పార్టికల్ని తీసుకుందాం. అది ఏం చేయాలి, సర్క్యులర్ మోషన్లో రొటేట్ అవుతూ ఉండాలి. సర్క్యులర్ మోషన్లో ఒక పార్టికల్ అనేది రొటేట్ అవుతుంది అన్నాను. సో ఏ పార్టికల్ విచ్ ఈజ్ లొకేట్స్ ఎట్ ద పాయింట్ ఏ. ఒక పార్టికల్ పాయింట్ ఏ దగ్గర ఉంది. at a time t is equal 0. after time t is equal to t సమయం వద్ద పార్టికల్ ఎక్కడికి వెళ్ళిపోయింది, పాయింట్ బికి వెళ్ళిపోయింది. ఇలా ట్రావెల్ చేస్తూ ఉంది. సో అప్పుడు ద రేడియస్ ఆఫ్ ది పార్టికల్ మొత్తంకి ఆర్, ఏ డిస్టెన్స్లో చూసినా ఆరే ఉంటుంది డిస్టెన్స్. ఓకేనా, ఈక్వి రేడియస్ అనమాట. సో నేను దీన్ని ఏమంటా అంటే, ఇటువైపు ఉన్నటువంటిది సర్కిల్ పైన దీన్ని ఏమంటా, ఆర్క్ అని పిలుస్తామా. ఆర్క్, చాపము అంటాం. సో ఇక్కడ ఏదైతే యాంగిల్ మేడ్ బై ద పార్టికల్, యాంగిల్ మేడ్ బై ది ఆరిజిన్ టు ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ యాజ్ ది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. దీన్ని ఏమంటాం అంటే లీనియర్ డిస్ప్లేస్మెంట్. ఏ నుంచి బికి లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, ఆర్ నుంచి ఈ పార్టికల్కి మధ్య ఉన్నటువంటి కోణమేమో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అవుతుంది. సో మనకి ఆర్క్ లెంత్, యాంగిల్ ఈజ్ ఈక్వల్, ఫార్ములా ప్రకారం యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఆర్క్ లెంత్ బై రేడియస్. చాపము బై వ్యాసార్థము, చాపము బై వ్యాసార్థం. కోణం ఈజ్ ఈక్వల్ చాపము బై వ్యాసార్థం. ఆర్క్ లెంత్ ఇక్కడ ఎంత అవుతుందంటే, ఆర్క్ లెంత్ ఇక్కడ ఎంత అవుతుంది, డిస్టెన్స్ కదా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ వెలాసిటీ ఇంటూ టైం అనమాట. ఇక్కడ ఎంత డిస్టెన్స్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎస్, ఏ నుంచి బి వరకు ఎస్ డిస్టెన్స్ ఉంటే ఎస్ డిస్ప్లేస్మెంట్ చేసిందంటాను. ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ ఎస్, రేడియస్ ఈజ్ ఈక్వల్ ఆర్. ఓకే, యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్, యాంగిల్ బదులు థీటా రాశాను, ఈజ్ ఈక్వల్ ఎస్ బై ఆర్. నేను ఇరువైపులో ఏం చేస్తానంటే ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ థీటా. ఈ ఆర్ ఇటు తీసుకొచ్చాను, ఆర్ ఇంటూ థీటా. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ థీటా. నేను ఇరువైపులా డెరివేట్ చేస్తాను విత్ రెస్పెక్ట్ టు టైం. డి బై డిటి చేస్తున్నాను. ఇట్ ఈజ్ ఈక్వల్ డి బై డిటి ఆఫ్ ఆర్ థీటా. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఆర్ ముందుకు రాసి డి థీటా బై డిటి రాశాను. ఇట్ ఈస్ డిఎస్ బై డిటి అంటే మనకి డిస్ప్లేస్మెంట్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ వెలాసిటీ. డి థీటా బై డిటి అంటే మనకి ఇక్కడ చూడండి డిఎస్ బై డిటి ఉంది కదా. డిఎస్ బై డిటి అంటే వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ. డి థీటా బై డిటి అంటే యాంగులర్ వెలాసిటీ. సో వి ఈజ్ ఈక్వల్ ఆర్ ఒమేగా. సింపుల్. మనం ఏం చేసాం, యాంగిల్ ఈజ్ ఈక్వల్ ఆర్క్ లెంత్ బై ఆర్ రేడియస్. ఆర్క్ లెంత్ అంటే ఎస్ అనుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకున్నాను, ఎస్ బై ఆర్. దేర్ఫోర్ యాంగిల్ అంటే థీటానే కదా, థీటా ఈజ్ ఈక్వల్ ఎస్ బై ఆర్. ఎస్ ఈజ్ ఈక్వల్ రాశాను ఆర్ ఇంటూ థీటా. దీని ఇరువైపులు ఏం చేశాను, డి బై డిటి చేస్తున్నాం. డి బై డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ద టైం. డి బై డిటి ఆఫ్ ఎస్, డి బై డిటి ఆఫ్ ఆర్ థీటా, ఆర్ ఇంటూ థీటా, రైట్. సో డిఎస్ బై డిటి ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ డి థీటా బై డిటి. డిఎస్ బై డిటి అంటే వెలాసిటీ, ఆర్ ఇంటూ డి థీటా బై డిటి అంటే యాంగులర్ వెలాసిటీ. దగ్గర రాస్తాం. సో వి ఈజ్ ఈక్వల్ ఆర్ ఒమేగా. ఇది అనమాట డెరివేషన్. సో మీకు ఇక్కడ డయాగ్రామ్ రాస్తే ఒక మార్క్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డయాగ్రామ్కి ఒక మార్క్ ఒక్కొక్కసారి, ఓకేనా. తర్వాత ఈ ఈక్వేషన్ రాస్తే 1 మార్క్ ఉంటుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ థీటా రాస్తే 1 మార్క్ ఉంటుంది. 3 మార్కులు అయిపోయింది. ఇంతకుముందు డెఫినేషన్ రాస్తే 1 మార్క్. సో ఈ విధంగా ఒకసారి
డయాగ్రామ్ ఖచ్చితంగా రావాలి ఇక్కడ. డయాగ్రామ్ ఖచ్చితంగా ఒక మార్క్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ వెక్టర్ ప్రొడక్ట్ విత్ 2 ఎగ్జాంపుల్స్. సో ఈ క్వశ్చన్లో మనం ఏం చేయాలంటే వెక్టర్ ప్రొడక్ట్ డెఫినేషన్ రాస్తే 1 మార్క్ ఉంటుంది. డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్ అన్నాడు, దీనికి 1 మార్క్ ఉంటుంది. అండ్ విత్ 2 ఎగ్జాంపుల్స్ అంటున్నాడు కాబట్టి 2 మార్క్స్ ఉంటుంది. అండ్ ప్రాపర్టీస్ రాస్తే 1 మార్క్ ఉంటుంది. ఓకే, ఒకసారి చూద్దాము. వెక్టర్ ప్రొడక్ట్ని ఎలా డిఫైన్ చేస్తాం. మనం ప్రాపర్టీస్ ఎక్కువ రాస్తాము, ఎగ్జాంపుల్స్ 2 రాయకుండా 1 రాసి వస్తాము, మీకు 1 మార్క్ వస్తుంది అప్పుడు ఎగ్జాంపుల్స్ కోసం. అంటే ఓవరాల్గా 3 మార్క్స్ వస్తాయి. ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా 2 రాస్తే 2 మార్కులు వస్తాయి. డెఫినేషన్ రాస్తే 1 మార్క్ వస్తుంది. ప్రాపర్టీస్ ఏవైనా 1 రాస్తే 1 మార్క్ వస్తుంది. ఎన్ని రాస్తే 1 మార్క్ వస్తుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. సో డిఫైన్ వెక్టర్ ప్రొడక్ట్. వెక్టర్ ప్రొడక్ట్ని ఎలా చేయొచ్చు అంటే, సో డిఫైన్ చేద్దాం ఒకసారి. వెక్టర్ ప్రొడక్ట్ ఇట్ ఈస్ దీన్ని ఏమంటాం మనం, A క్రాస్ B అంటాం జనరల్గా. A cross B is equal modulus of A modulus of B sin theta. అంటే modulus of అంటే magnitude of A and magnitude of B multiplied by the sin theta perpendicular to each other, that is n cap అని రాస్తాం. రైట్. సో ఇప్పుడు ద ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ ఈజ్ వెక్టర్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వెక్టర్ ప్రొడక్ట్లో ద ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టర్స్ ఈజ్ ఏ వెక్టర్. 2 వెక్టర్స్ని ప్రొడక్ట్ చేస్తే మనకు వచ్చేది వెక్టరే వస్తుంది, అది వెక్టర్ ప్రొడక్ట్లో. Right? A comma B are the 2 vectors. Definition చెప్తున్నా. A comma B are the 2 vectors. And then the product of అంటే multiply చేయడం. The product of magnitude of these 2 vectors is multiplied by the angle of sin between them. Then it is a vector product. Therefore A cross B is equal mod A mod B sin theta into n cos. So this is the vector product. అర్థమైందా? నెక్స్ట్ ప్రాపర్టీస్ రాద్దాం. సో ప్రాపర్టీస్కి వచ్చేసరికి ఎన్ని రాసినా కానీ మీకు 1 మార్క్ వస్తుంది. ఏదైనా ఒకటి ఖచ్చితంగా రాయాలి. ఫస్ట్ ప్రాపర్టీ రాస్తాను. ఫస్ట్ ప్రాపర్టీ రాస్తే ఏంటంటే వెక్టర్ ప్రాపర్టీ ఈజ్ నాట్ obeys ది కమ్యూటేటివ్ లా. A క్రాస్ B ఈజ్ నాట్ ఈక్వల్ B క్రాస్ A. మరి A క్రాస్ B ఏమవుతుంది, A క్రాస్ B ఈజ్ ఈక్వల్ మైనస్ B క్రాస్ A అవుతుంది. అండ్ వెక్టర్ ప్రాపర్టీ ఒబేస్ ది డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తుంది. డిస్ట్రిబ్యూటివ్ లా ఏంటంటే A క్రాస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు A క్రాస్ B అండ్ ప్లస్ A క్రాస్ C. ఇది డిస్ట్రిబ్యూటివ్ లా. ఇవన్నీ వెక్టర్స్ అన్నమాట. ఓకేనా, ఇవన్నీ వెక్టర్స్. సో ఇది ఒబే చేస్తుంది కమ్యూటేటివ్ లాని. సరే, ఇది డిస్ట్రిబ్యూటివ్ లానేమో ఓబే చేస్తుంది, కమ్యూటేటివ్ లానేమో ఓబే చేయదు. ఇది డస్ నాట్ ఓబేస్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్స్కి వద్దాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇంతవరకు రాసి ఇది రాస్తే 1 మార్కు, ఇది రాస్తే 1 మార్కు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఏవైనా 2 రాయాల్సి ఉంటుంది. 2 రాస్తే 2 మార్కులు. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టార్క్. మనకి క్రాస్ ప్రొడక్ట్ వచ్చే ఏ టర్మ్ అయినా సరే అది వెక్టర్ ప్రొడక్ట్ అవుతుంది. టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ మీరు రాయొచ్చు ఆర్ క్రాస్ ఎఫ్. ఇది ఫార్ములా మీకు గుర్తుంటుంది. ఇట్ ఈస్ ఆర్ఎఫ్ సైన్ థీటా. ఇది బేసిక్గా మనం రాస్తూ ఉంటాం. 2 మార్క్స్లో వస్తుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది వెక్టర్ ప్రొడక్ట్ ఒక ఫార్ములా ఎగ్జాంపుల్. అండ్ అలానే యాంగులర్ మొమెంటమ్ ఎల్ ఈజ్ ఈక్వల్ ఆర్ క్రాస్ పి. దిస్ ఈజ్ ఈక్వల్ ఆర్పి సైన్ థీటా. మనకి ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ ఏబి సైన్ థీటా ఎలానో ఆర్ క్రాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఆర్ఎఫ్ సైన్ థీటా, అలాగే ఆర్ క్రాస్ పి ఈజ్ ఈక్వల్ ఆర్పి సైన్ థీటా. సో ఈ 2 కూడా ఎగ్జాంపుల్స్. ఇది రాస్తే 1 మార్క్, ఇది రాస్తే 1 మార్క్. గుర్తుపెట్టుకోండి. చూడండి, మీరు ఇంత పెద్ద క్వశ్చన్లో ఈ 2 రాస్తే 2 మార్కులు వస్తాయి. డెఫినేషన్ రాస్తే 1 మార్క్ వస్తుంది. అండ్ ప్రాపర్టీస్ రాస్తే 1 మార్క్ వస్తుంది. చూసారా, ఇది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అనమాట. మనం రాయాల్సిందని రాయకుండా మిగతా ఎక్స్ట్రా ఎంత మ్యాటర్ రాసినా సరే మార్కులు రావు. మీరు అన్నీ రాస్తారు, ఎగ్జాంపుల్స్ రాయకుండా వస్తారు. ఎగ్జాంపుల్స్ రాయకుండా వస్తే మీరు ఎంత రాసినా ఇంకా మిగతావి 2 మార్కులకి ఎంత రాస్తారనేది ఉంటుంది అక్కడ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇందులోనే ఇదే చాప్టర్లో ఇంకో క్వశ్చన్ చూద్దాము. సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. వెరీ ఇంపార్టెంట్. సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. డిస్టింగ్విష్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో సెంటర్ ఆఫ్ మాస్ వైపు 4 పాయింట్స్ రాయాలి అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వైపు 4 పాయింట్స్ రాయాలి. సో 4 పాయింట్స్ ఏవైతే కరెక్ట్గా ఉంటాయో దానికి 4 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఒకసారి చూస్తే సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ.
సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో ఇవి ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. సెంటర్ ఆఫ్ మాస్ అంటే టోటల్ మాస్ ఒకే పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది అనమాట. టోటల్ మాస్ ఎట్ ఏ సింగిల్ పాయింట్. ఫస్ట్ పాయింట్ రాయండి, టోటల్ మాస్. నేను అంటే మీకు పై చెప్తున్నాను అనమాట, కంప్లీట్ ఈక్వేషన్ రాయట్లేదు, సెంటిమెంట్స్ రాయట్లేదు. అండ్ ఇక్కడేమో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టోటల్ గ్రావిటీ, టోటల్ వెయిట్ అనమాట. ఇక్కడ టోటల్ వెయిట్ ఆఫ్ ది బాడీ, ఇక్కడేమో టోటల్ మాస్ ఆఫ్ ది బాడీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద సింగిల్ పాయింట్. ద టోటల్ వెయిట్ యాక్ట్స్ ఆన్ ద బాడీ ఇన్ ఏ బాడీ ఎట్ ఏ పాయింట్, దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అండ్ సెంటర్ ఆఫ్ మాస్ ఏం చేస్తుందంటే బాడీ యొక్క మాస్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది, బాడీ యొక్క మాస్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇట్ కెన్ బి డిఫైన్ ది మోషన్ ఆఫ్ ది బాడీ, మోషన్ ఆఫ్ ది బాడీ. ఇది వచ్చేసరికి సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇది స్టెబిలిటీ ఆఫ్ ది బాడీ, స్టెబిలిటీ ఆఫ్ ది బాడీ. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి సెంటర్ ఆఫ్ మాస్ అనేది స్మాల్ జీ పైన డస్ నాట్ డిపెండ్స్, డస్ నాట్ డిపెండ్స్. ఎక్కడికి వచ్చేసరికి ఇట్ విల్ బి డిపెండ్స్ ఆన్ ది, ఇట్ విల్ బి డిపెండ్స్ ఆన్ స్మాల్ జీ, డిపెండ్స్ ఆన్ స్మాల్ జీ. అండ్ ఫోర్త్ పాయింట్ రాద్దాము, సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేసి యూనిఫామ్ గ్రావిటేషన్ ఫీల్డ్లో, యూనిఫామ్ గ్రావిటేషన్ ఫీల్డ్లో సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ కోయిన్సైడ్ అవుతాయి. సిఓఎం అండ్ సిజి కోయిన్సైడ్ ఎప్పుడు? యూనిఫామ్ గ్రావిటేషనల్ ఫీల్డ్లో. అలాగే ఇక్కడికి వచ్చేసి ఫోర్త్ పాయింట్ నాన్ యూనిఫామ్ గ్రావిటేషన్ ఫీల్డ్, నాన్ యూనిఫామ్ గ్రావిటేషనల్ ఫీల్డ్లో సిఓఎం సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ డు నాట్ కోయిన్సైడ్. సో ఇలా ఏవైనా 4 పాయింట్స్ రాసినట్లయితే మీకు రిలేటెడ్ 4 పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ వస్తాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. ఒకవైపు 4 రాసి రెండో వైపు రాయకపోతే రావు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనకి 8th చాప్టర్ ఆసిలేషన్స్లో ఎలాగూ ఓన్లీ ఎస్ఏ టైప్ వెయిటేజ్ కాబట్టి అందులో షార్ట్ ఆన్సర్స్ రావు అనమాట. సో మనకి 9th చాప్టర్ నుంచి షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. సో అందులో చెక్ చేస్తే వాట్ ఈజ్ ఆర్బిటల్ వెలాసిటీ, ఆబ్టైన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. సో ఆర్బిటల్ వెలాసిటీ అంటే ఏంటి రాస్తే మీకు 1 మార్క్ వస్తుంది అనమాట. ఇక్కడ డెఫినేషన్ కంపల్సరీ రాయాలి, 1 మార్క్ ఉంటుంది. అండ్ దాని డెరైవేషన్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తే 3 మార్కులు వస్తాయి. సో అవి కూడా ఎలా ఉంటాయో చూద్దాం వెయిటేజ్ ప్రకారం. సొల్యూషన్ చూడండి. సో ఆర్బిటల్ వెలాసిటీ అంటే ఏంటి? ఫస్ట్ ఆర్బిటల్ వెలాసిటీ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ఆర్బిటాల్ చుట్టూ పర్టికులర్ వెలాసిటీతో కంప్లీట్గా రొటేట్ అవుతూ ఉండాలి, రివాల్వ్ అవుతూ ఉండాలి. దట్ ఈస్ ద ఆర్బిటల్ వెలాసిటీ. ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తామంటే ద మినిమం వెలాసిటీ, ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్. ఎలాంటి వెలాసిటీ? హారిజాంటల్ వెలాసిటీ. సో ఆర్బిటల్ వెలాసిటీకి స్టేట్మెంట్ చూడండి, ద మినిమం horizontal velocity required, horizontal velocity required to an object to revolves around the planet, is called orbital velocity. సో ఇక్కడ మీరు ఆర్బిటల్ వెలాసిటీకి ఈక్వేషన్ కూడా రాయొచ్చు, డినోటెడ్ బై ది విఓ అండర్ రూట్ జిఆర్. ఇలా రాసేయచ్చు, విఓ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ జిఆర్. దట్ ఈజ్ ఎంత ఉంటుందంటే విఓ ఈజ్ ఈక్వల్ 7.92 kmph, కిలోమీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అవర్ కాదు, కిలోమీటర్ పర్ సెకండ్. 7.92. ఇది ఆర్బిటల్ వెలాసిటీ. స్టేట్మెంట్ రాస్తే మీకు 1 మార్క్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆర్బిటల్ వెలాసిటీని ఎలా డిరైవ్ చేస్తాం? విఓ ఈజ్ ఈక్వల్ రూట్ జిఆర్ అని ఎలా డిరైవ్ చేస్తాం? స్మాల్ జీ అంటేనేమో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అండ్ ఆర్ అంటేనేమో రేడియస్ ఆఫ్ ఎన్ ఎర్త్. ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ఎన్ ఎర్త్. ఓకేనా? క్యాపిటల్ జీ రాయకూడదు, స్మాల్ జీని రాయాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. సో చూడండి డెరివేషన్ ఎలా చేస్తామో. డెరివేషన్కి వచ్చేసరికి ద మినిమం హారిజాంటల్ వెలాసిటీ రిక్వైర్డ్ కదా. సో ఇప్పుడు చూడండి, ఒక ఆబ్జెక్ట్ని తీసుకుందాం. ఇది ఎర్త్ అనుకుంటాను నేను, దిస్ ఈజ్ అన్ ఎర్త్. సో ఎర్త్ యొక్క మాస్ ఎంత మనకి తెలిసిందే. భూమి యొక్క మాస్ని మనం ఏమంటాం? క్యాపిటల్ ఎంతో సూచిస్తాం. దిస్ ఈజ్ ద క్యాపిటల్ ఎం. ఇది ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ఎంత అంటాం? క్యాపిటల్ ఆర్ అంటాం. ఇక్కడ నుంచి భూమి నుంచి కొంత హైట్లో
ఎంత హైట్, హెచ్ హైట్లో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఏం చేయాలి, భూమి చుట్టూ, భూమి కూడా ఒక ప్లానెటే కదా, ఈ ప్లానెట్ చుట్టూ ఒక ఆబ్జెక్ట్ రొటేట్ అవుతూ ఉండాలి. రైట్నా, ఇలా రొటేట్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ ఒక ప్లానెట్ ఉంది, ఇది రొటేట్ అవుతూ ఉంది. ఇప్పుడు ద డిస్టెన్స్ ఆఫ్ ద రేడియస్ ఆఫ్ ది ప్లానెట్ ఎంత అవుతుంది, ఇది ప్లస్ ఇది, అంటే టోటల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఆర్ ప్లస్ హెచ్ అవుతుంది. ఆర్ ప్లస్ హెచ్. ఇది ఎర్త్ అనేది ఒక ఆబ్జెక్ట్గా అజ్యూమ్ చేస్తే ఇక్కడ తిరిగేటువంటి ఒక ఈ ఆబ్జెక్ట్ని కూడా ఒక ప్లానెట్ని కూడా ఆబ్జెక్ట్గా, ఈ రెండు ఆబ్జెక్ట్స్ అన్నమాట, భూమి ఒక ఆబ్జెక్టు, ఇది ఒక ఆబ్జెక్ట్, రెండు ఆబ్జెక్ట్స్ కొంత దూరంలో వేరు చేయబడితే మనకి న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషనల్ థియరీ ప్రకారం సమ్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ బిట్వీన్ దెమ్. ఎంత ఫోర్స్ యాక్టివేట్ అవుతుందంటే ఆ ఫోర్స్ని ఏమని పిలుస్తాము, ఎఫ్ ఈజ్ ఈక్వల్ జీ ఇంటూ ఎంఎం. అంటే ఇక్కడ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ ప్లానెట్ని స్మాల్ ఎం అన్నాను. ఇది భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక ప్లానెట్, భూమి యొక్క మాస్ ఏమో క్యాపిటల్ ఎం. సో మనకి న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ థియరీ ప్రకారం జీ ఇంటూ ఎంఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ న్యూటన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత, జిఎంఎం బై ఆర్ స్క్వేర్ కదా. ఆర్ అంటే డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది ఇప్పుడు, ఆర్ ప్లస్ హెచ్ కదా, ఆర్ బదులు రాసి ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ రాసా. ఇదే ఏమంటాం అంటే మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్. నెక్స్ట్, ఒక ఆర్బిటాల్లో, భూమి చుట్టూ ఒక ఆర్బిటాల్లో ఒక ఆబ్జెక్ట్ రొటేట్ అవుతూ ఉందంటే దానిపైన సెంట్రిపిటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సెంట్రిపిటల్ ఫోర్స్ F is equal, ఓకే, mv స్క్వేర్ బై ఆర్. ఆర్ అంటే ఎంత ఇక్కడ, ఆర్ ప్లస్ హెచ్. ఈ ఆబ్జెక్ట్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం మనం. వి అంటే వివో, దానికి కదా ఆర్బిటల్ వెలాసిటీ ఉంది. సో ఎంవి స్క్వేర్ బై ఎంవి నాట్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఓకేనా, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. డయాగ్రామ్ రాస్తే 1 మార్క్ ఉంటుంది మీకు, డయాగ్రామ్ రాస్తే 1 మార్కు, ఈ రెండు ఈక్వేషన్స్ రాస్తే 1 మార్క్ ఉంటుంది. ఆల్రెడీ డెఫినేషన్ 1 మార్క్ అయిపోయింది, డయాగ్రామ్కి 1 మార్క్ అయింది, ఈ రెండు ఈక్వేషన్స్కి 1 మార్క్ అయిపోయింది. మనకి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సెంట్రిపిటల్ ఫోర్స్ రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఒకే ఆర్బిట్లో కింద పడిపోకుండా రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ మనం ఏం చేయాలి, ఈక్వేట్ చేయాలి. ఎల్హెచ్ఎస్ రెండు ఈక్వల్గా ఉంది చూడండి, ఇటువైపు ఎఫ్, ఇటువైపు ఎఫ్. ఆర్హెచ్ఎస్ కూడా ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతాయి. ఎలా ఈక్వల్ చేస్తాం చూడండి, ఎంవి నాట్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్ జిఎంఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఈ ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్లో ఆర్ ప్లస్ హెచ్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ రాయొచ్చు. ఇక్కడ ఆర్ ప్లస్ హెచ్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట, స్క్వేర్కి దాన్ని క్యాన్సిల్ చేశాను. ఈ స్మాల్ ఎంకి క్యాన్సిల్ చేశాను. విఓ స్క్వేర్ ఉంటుంది ఈజ్ ఈక్వల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ ప్లస్ హెచ్ మిగిలిపోయింది. రైట్నా. సో ఇక్కడ ఎప్పుడైనా చూడండి, మనకి రేడియస్ ఆఫ్ ఎన్ ఎర్త్ ఈజ్ ఆల్వేస్ వెరీ మచ్ గ్రేటర్ దెన్ టు ది హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. భూమి యొక్క వ్యాసార్థంతో పోలిస్తే దాని చుట్టూ తిరుగుతున్నటువంటి ఆర్బిట్లో తిరిగేటువంటి ఆర్బిట్ యొక్క హైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే భూమి యొక్క వ్యాసార్థమే ఎక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి హెచ్ వాల్యూ చాలా తక్కువ, కాబట్టి హెచ్ విల్ బి నెగ్లెక్ట్స్. హెచ్ని ఏం చేయొచ్చు, నెగ్లెక్ట్ చేయొచ్చు. చేస్తే విఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ జీ క్యాపిటల్ ఎం బై వాట్ ఈస్ దట్, క్యాపిటల్ ఆర్ ఒకటి మిగులుతుంది. హెచ్ బదులు 0 తీసుకుంటాం, నెగ్లెక్ట్ చేసేస్తాం. సో మనకి జీల మధ్య రిలేషన్ ఒకటి ఉంటుంది, అది బేసిక్ గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్. స్మాల్ జీకి క్యాపిటల్ జీకి రిలేషన్ ఏంటంటే స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్. మనకి ఇక్కడ జిఎం బై ఆర్ఏ ఉంది, ఈ ఆర్ నీటి తీసుకురండి, ఏమవుతుంది, ఒక ఆర్ నీటి తీసుకొస్తే జిఆర్ ఈజ్ ఈక్వల్ జిఎం బై ఆర్ అవుతుంది. అంటే క్యాపిటల్ జిఎం బై క్యాపిటల్ ఆర్ అంటే మనం ఏం రాయొచ్చు, జీ క్యాపిటల్ ఆర్ రాయొచ్చు. సో విఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు, జిఆర్ అని రాయొచ్చు. మనకి స్క్వేర్ అని తీసేస్తే విఓ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ జిఆర్ అవుతుంది. ఇదే మన బేసిక్ ఈక్వేషన్, ఆల్రెడీ మనం రాసింది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడికి 1 మార్క్ వస్తుంది, ఇది 1 మార్కు. ఇదంతా చేయాలి. నేను ఇది రాశాను కదా, నాకు 1 మార్క్ వేయచ్చు కదా, ఇది రాశాను కదా, ఇది రాశాను కదా అంటే కలవదు అనమాట, మీరు ప్రూవ్ చేయాల్సిందే. ఓకేనా. ఇది 4 మార్కులు డివిజన్. డెఫినేషన్ 1 మార్కు, డయాగ్రామ్కి 1 మార్కు, ఈ రెండు ఈక్వేషన్ రాస్తే 1 మార్కు, సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ ఈక్వేషన్ రాస్తే 1 మార్కు. ఈ విధంగా 4 మార్కులు డివిజన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ అప్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్. సో ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి, దానికి ఈక్వేషన్ డిరైవ్ చేయండి అంటున్నాడు. సో ఎస్కేప్ వెలాసిటీ అని రాస్తే 1 మార్క్ ఉంటుంది, డెరివేషన్ చేస్తే 3 మార్క్స్ ఉంటాయి. సో ఎస్కేప్ వెలాసిటీ డెఫినేషన్ ఎలా రాస్తారంటే, ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి, ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ టు ఎన్ ఆబ్జెక్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎన్ ఎర్త్. భూపరితలం నుంచి తప్పించుకుని పోవడానికి ఒక ఆబ్జెక్ట్కి ఇవ్వాల్సినటువంటి మినిమం వెలాసిటీ, రైట్నా. దీన్ని డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్లో డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది బేసిక్ ఒక ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ టు ఎన్ ఆబ్జెక్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది ఎస్కేప్ అంటే తప్పించుకుపోవడం, పారిపోవడం అనమాట. టు ఎస్కేప్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎన్ ఎర్త్ ఇక్కడ ఏంటంటే ఇంకా రాస్తారు, ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ టు ఎన్ ఆబ్జెక్ట్ టు ట్రావెలింగ్ అగెనెస్ట్ టు ద గ్రావిటేషనల్ ఫీల్డ్ యాక్టింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎన్ ఎర్త్. ఇలాంటివన్నీ డిఫరెంట్గా ఉంటాయి, అవి ఏం అవసరం లేదు మీకు. ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ టు అన్ ఆబ్జెక్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ఎన్ ఎర్త్. భూపరితలం నుంచి తప్పించుకొని పోవడానికి మినిమం వెలాసిటీ, దట్ ఈస్ వి ఈ అంటాము. విఈ ఈజ్ ఈక్వల్ అండ్ √2gr. సో దిస్ ఈస్ ద ఎస్కేప్ వెలాసిటీ. సేమ్ ఇట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఉంటుందంటే 11.2 km/s ఉంటుంది, రైట్. 11.2 km/s. సో దీన్ని ఎలా డెరివేట్ చేస్తాం, ఇంతవరకు రాస్తే 1 మార్క్ వస్తుంది. డెరివేషన్ చేద్దాం, డెరివేషన్ చేస్తే 3 మార్క్స్ వస్తాయి. ఎలా డెరివేషన్ చేస్తాం చూడండి. డెరివేషన్, సో భూపరితలం నుంచి తప్పించుకొని పోవాలి కాబట్టి మరి మనం ఏం చేస్తాం, భూమి నుంచి ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేస్తాం, మీన్స్ థ్రోన్ చేస్తాం. కొంత వెలాసిటీతో థ్రోన్ చేస్తాం. థ్రోన్ చేస్తే దానికి ఉండేటువంటి కైనెటిక్ ఎనర్జీ ఏంటంటే ke ఈజ్ ఈక్వల్ 1/2 mv². వి అంటే ఇక్కడ ఎంత, ఎస్కేప్ వెలాసిటీ, v², ఓకేనా. మరి భూపరితలం నుంచి, ఇది భూమి, భూపరితలం ఉంది, దానికి మాస్ క్యాపిటల్ M. ఇక్కడ నుంచి నేను ఏం చేశాను, ఒక ఆబ్జెక్ట్ని, ఈ రేడియస్ కొంత హైట్కి అంటే ప్రొజెక్ట్ చేస్తే కొంత హైట్కి వెళ్తుంది కదా, స్మాల్ m. ఇక్కడికి వెళ్ళినప్పుడు h హైట్ వెళ్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఇక్కడ కొంత వర్క్ డౌన్ జరుగుతుంది. వర్క్ డౌన్ ఎలా ఉంటుందంటే పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో ఫార్మేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ కావాల్సినటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఇట్ ఈజ్ ఈక్వల్ GMM/r. ఇది గుర్తుపెట్టుకోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ GMM/r ఎలాగో అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటే ద వర్క్ డన్ ఇట్ షుడ్ బి F × r. r రేడియస్ కాబట్టి F అంటే మీకు తెలుసు న్యూటన్ గ్రావిటేషన్ థియరీ ప్రకారం GMM/r² × r అనమాట. rకి స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలేది G_m M/r అనమాట. దిస్ ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. అదే ఇక్కడ రాశాను, ఓకేనా. సో మనకి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే మనకు ఆబ్జెక్ట్ అనేది ఎస్కేప్ అయిపోతుంది. రెండు బలాలు ఈక్వల్, రెండు వర్క్ డన్స్ ఈక్వల్ చేద్దాం. సో చేసినట్లయితే ½ m ve² ఇట్ ఈజ్ ఈక్వల్ G_m M/r. స్మాల్ m క్యాన్సిల్, ఈ 2 ఇటు తీసుకురండి. ve² ఇట్ ఈజ్ ఈక్వల్ టు G_M/r. మీకు తెలుసు స్మాల్ g ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ GM/r². gr ఈజ్ ఈక్వల్ G_M/r. సో G_M/r బదులు ఏం రాయొచ్చు, gr రాయొచ్చు. ఇక్కడ G_M/r ఉంది కదా, ఇక్కడ gr రాశాను. దేర్ఫోర్ ఇది ve². ve ఈజ్ ఈక్వల్ ఏమైందంటే √2gr అయింది. సో దిస్ ఈస్ ద డెరివేషన్ ఫర్ ది ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇక్కడ డయాగ్రామ్కి ఏమి ఇంపార్టెన్స్ లేదు. సో మీకు ఇక్కడ రాస్తే 1 మార్క్ వస్తుంది, ఈక్వల్ చేస్తే 1 మార్క్ వస్తుంది, ఈ రెండు రాస్తే 1 మార్క్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 3 మార్క్స్ అనమాట. అలాగే ముందు డెఫినేషన్ రాస్తాం కాబట్టి 1 మార్క్ వస్తుంది. ఈ విధంగా దీన్ని డెరివేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే చాప్టర్లో మనం జియోస్టేషనరీ శాటిలైట్స్ గురించి మాట్లాడతాం. వాట్ ఈస్ ఎ జియోస్టేషనరీ శాటిలైట్ అండ్ గివ్ 2 examples or give some examples అంటాడు. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, వాట్ ఈస్ జియోస్టేషనరీ శాటిలైట్స్, స్టేట్ ఇట్స్ యూజెస్. సో జియోస్టేషనరీ శాటిలైట్ గురించి మాట్లాడదాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ 3 క్వశ్చన్స్ చదివితే ఖచ్చితంగా ఎగ్జామ్లోకి వస్తాయి అన్నమాట. జియోస్టేషనరీ శాటిలైట్ యూజెస్ కూడా రాయాలి, రైట్నా. సో జియోస్టేషనరీ శాటిలైట్ అంటే ఏంటంటే, ఏదైతే ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఏ
planet. Whose time period of a planet? Whose time period of a planet is equal to time period of an earth. Time period of an earth, that is 24 hours, is called geostationary satellites. ఏ ప్లానెట్ యొక్క అయితే టైం పీరియడ్ భూమి యొక్క టైం పీరియడ్కి ఈక్వల్గా ఉంటుందో దాన్నే జియోస్టేషనరీ శాటిలైట్ అంటారు. సో అది భూమి నుంచి ఎంత కొంత పర్టికులర్ డిస్టెన్స్లో 36,000 కిలోమీటర్ల ఎత్తులో, ఓకేనా, 36,000 కిలోమీటర్ల ఎత్తులో అవి ఏం చేస్తాయి, ప్రొజెక్ట్ చేయబడుతుంటాయి. 36,000 కిలోమీటర్ల ఎత్తులో నిర్మించబడి ఉంటాయి అన్నమాట. సో ఇంత డిస్టెన్స్లో అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వీటి యొక్క యూజెస్ ఏం చూస్తాం. యూజెస్ ఎలా ఉంటాయంటే జియోస్టేషనరీ శాటిలైట్ యొక్క యూజెస్ 4, ఏమైనా 3 పాయింట్స్ రాయండి, 3 మార్కులు వస్తాయి. స్టేట్మెంట్ రాస్తే 1 మార్కు, 3 యూజెస్ రాస్తే 3 మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ యూజ్ ఏంటంటే ఇట్ కెన్ బి యూజ్డ్ టు know about ఎర్త్ ఫోర్కాస్ట్స్. సో ఎర్త్ ఫోర్కాస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్కాస్ట్ని తెలుసుకోవడానికి, వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడానికి అనమాట. అండ్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్ పర్పస్. అండ్ అలానే టు నో ది షేప్ అండ్ సైజ్ ఆఫ్ ఎన్ ఎర్త్. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట యూజెస్. మీరు చూసుకోండి, ఏవైనా 3 రాస్తే 3 మార్కులు వస్తాయి, దాని డెఫినేషన్ రాస్తే 1 మార్క్ వస్తుంది. ఈ విధంగా 4 మార్కులు క్వశ్చన్ అనమాట ఇది. సో ఇంతవరకు మనకి 9 చాప్టర్స్ అయిపోయినాయి. 10th చాప్టర్ ఉంటుంది, అందులో టెంపరేచర్ గురించి రాస్తే సరిపోతుంది. అలాగే పెండులం క్లాక్స్ ఉంటాయి, అలాగే మీకు ఇంకా అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఉంటుంది, అలాగే థర్మోడైనమిక్స్లో ఉంటాయి. బిహేవియర్ ఆఫ్ వైర్ ఏమో సాలిడ్స్లో ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిగిలి ఉన్నాయన్నమాట, అవి చెక్ చేద్దాం. 10th చాప్టర్లోకి వచ్చేస్తే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో ఎక్స్ప్లెయిన్ వై స్టీల్ ఈజ్ ప్రిఫర్డ్ టు కాపర్, బ్రాస్ అండ్ అల్యూమినియం ఇన్ హెవీ డ్యూటీ మెషిన్స్ అండ్ స్ట్రక్చరల్ డిజైన్స్. ఎందుకు స్టీల్నే ప్రిఫర్ చేస్తారు అంటే, సో ఇక్కడ ఏం లేదు, ఇది ఎక్స్ప్లెనేషన్ ఓరియంటెడ్ అనమాట క్వశ్చన్. దీనికి 4 మార్క్స్ అనేవి, మన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఉంటే 4 మార్క్స్ ఇచ్చేస్తారు. ఇందులో ఎలాంటి వెయిటేజ్ ఉండదు అనమాట. సో స్టీల్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటారు, ఎందుకంటే స్టీల్ని ప్రిఫర్ చేయడానికి రీజన్ ఏంటంటే స్టీల్ అనేది మోర్ ఎలాస్టిక్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది. సో స్టీల్ హ్యాస్ మోర్ ఎలాస్టిక్ ప్రాపర్టీ. ఇట్ మీన్స్ ఎలాస్టిసిటీ మోర్ అనమాట. ఎలాస్టిసిటీ ఈజ్ మోర్ అంటే స్టీల్ని చేంజ్ చేయాలంటే దానికి ఏం కావాలంటే మోర్ ఫోర్స్ రిక్వైర్డ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ని మనం దానిలో స్ట్రెయిన్ కలిగించాలంటే స్టీల్కి మోర్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే అది స్ట్రెయిన్గా క్రియేట్ అవుతుంది. బట్ కాపర్, బ్రాస్, అల్యూమినియంలో తక్కువ ఫోర్స్ అప్లై చేసినా ఆటోమేటిక్గా అవి డిఫార్మ్ అవుతాయి అన్నమాట. కాబట్టి స్టీల్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఇది మోర్ ఎలాస్టిక్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి హెవీ డ్యూటీ మెషిన్స్లో కానీ స్ట్రక్చరల్ డిజైన్స్లో కానీ స్టీల్నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే తొందరగా వంగిపోకుండా ఉండడం కోసం ఇవి చేస్తారు, ఈ స్టీల్ని ప్రిఫర్ చేస్తారు. ఇవంతా ఏం చేస్తారంటే తక్కువ బలాన్ని అప్లై చేసినా, ఏది స్టీల్తో కంపేర్ చేస్తే తక్కువ బలాన్ని అప్లై చేసినా ఆటోమేటిక్గా బీటలు వారిపోవడం, వంగిపోవడం, షేప్ అనేది డిఫార్మ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కాపర్, బ్రాస్, అల్యూమినియంని ప్రిఫర్ చేయకుండా ఉంటారనమాట. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ స్టీల్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది రాస్తే మీరు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే 4 మార్క్స్ వస్తాయి. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే బిహేవియర్ ఆఫ్ ది వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. సో బిహేవియర్ ఆఫ్ ది వైర్ అంటే ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది దీనికి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రాఫ్ గీయాలి, గ్రాఫ్ గీస్తే 1 మార్క్ వస్తుంది. స్ట్రెయిన్, స్ట్రెస్. సో బిహేవియర్ ఆఫ్ ది వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. సో స్ట్రెయిన్ని ఎక్స్ యాక్సిస్ పైన తీసుకొని స్ట్రెస్ని వై యాక్సిస్ పైన తీసుకోవాలి. స్ట్రెస్ ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజిన్. సో ఇప్పుడు మనం గ్రాఫ్ గీస్తే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ 1 మార్క్ ఉంటుంది ఇక్కడ. సో ఓ నుంచి ఏ, ఇది ఓ నుంచి ఏ అనమాట.
ఏ నుంచి బి, బి నుంచి సి, సి నుంచి డి, డి నుంచి ఈ, ఇలా ఉంటుంది అనమాట. సో ఏదైతే ఉందో సి దగ్గర మనకు వచ్చేసరికి పర్మనెంట్ సెట్ ఉంటుంది. ఇక్కడ ఇది ఏమవుతుంది, ఏదో ఒకటి ఓ ఏబిసిడి అయిపోయింది కాబట్టి ఓ డాష్ అని పెడతాను. ఇక్కడ మనకి పర్మనెంట్ సెట్ వస్తుంది, పర్మనెంట్. సో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. ఈ గ్రాఫ్ గీస్తే 1 మార్క్ ఉంటుంది. మనం బిహేవియర్ ఆఫ్ ది వైర్ అండర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ లోడ్. సో ఇందులో ఫస్ట్ పాయింట్ రాయాల్సింది అంటే ప్రపోర్షనాలిటీ లిమిట్, ప్రపోర్షనాలిటీ లిమిట్. సో తర్వాత సెకండ్ రాయాల్సింది అంటే ఎలాస్టిక్ లిమిట్, లిమిట్. థర్డ్ వన్ ఏంటంటే పర్మనెంట్ సెట్, పర్మనెంట్ సెట్. ఫోర్త్ వన్ ఏంటంటే ఈల్డింగ్ పాయింట్, ఈల్డింగ్ పాయింట్. ఫిఫ్త్ వన్ ఏంటంటే బ్రేకింగ్ పాయింట్, బ్రేకింగ్ పాయింట్. ఈ పాయింట్స్ అన్ని మనం రాయాలి. ఈ పాయింట్స్ నేమ్స్ రాస్తే, ఈ పాయింట్స్ నేమ్స్ రాస్తే 1 మార్క్ ఉంటుంది. ఈ నేమ్స్ రాస్తే 1 మార్క్ ఉంటుంది. డయాగ్రామ్ వేస్తే 1 మార్క్ ఉంటుంది. వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే 2 మార్క్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వీటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. పర్మనెంట్ సెట్ అంటే ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటే ఇక్కడ మన గ్రాఫ్లో ఓ నుంచి ఏకి ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. అంటే ఇక్కడ హుక్స్ లా ఒబే అవుతుంది. ఓ నుంచి ఏ వరకు ఎంత స్ట్రెస్ అప్లై చేస్తే అంత స్ట్రెయిన్ వస్తుంది అనమాట. అలానే ఇక్కడ ఫోర్స్ని మనం రిమూవ్ చేస్తే ఇట్ విల్ బి రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ స్టేట్ అండ్ పొజిషన్ యాజ్ ఏఓ, ఏఓ ద్వారా సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది. బట్ ఎలాస్టిక్ లిమిట్కి వచ్చేసరికి ఇక్కడ హుక్స్ లా డస్ నాట్ ఒబేస్. ఓ నుంచి బి హుక్స్ లా, సో ఏ నుంచి బి ఉందా, ఏ నుంచి బి వద్ద హుక్స్ లా అనేది ఒబే అవుతుంది. హుక్స్ లా ఒబే అవుతుంది. ఫస్ట్ దాంట్లో హుక్స్ లా ఒబే అవుతుంది, సెకండ్ దాంట్లో హుక్స్ లా ఒబే అవ్వదు. థర్డ్ సెట్కి వచ్చేసరికి, థర్డ్ పాయింట్కి వచ్చి పర్మనెంట్ సెట్ అంటే ఇక్కడ వచ్చేటువంటి ఎలాంగేషన్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఇక్కడ డిఫార్మింగ్ ఫోర్స్, ఫోర్స్ మనం రిమూవ్ చేయగానే అది సిబిఏఓ ఫార్మేట్లో రావాల్సింది ఎలా వస్తుందంటే అది రీగైన్ అవుతుందంటే సిఓ డాష్ లాగా వస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి ఎలాంగేషన్ ఏదైతే ఉందో అది పర్మనెంట్గా ఉంటుంది అనమాట. వదిలేకపోవడం అంటారు. మనం ఒక రబ్బర్ బ్యాండ్ని కొన్ని రోజులు పెట్టుకుంటే మన చేతికి ఏ విధంగా అయితే లూజ్ అయిపోతుందో అది పర్మనెంట్ సెట్ అనమాట. ఇక్కడ ఓ డాష్ తెలియజేస్తుంది. ఓకేనా, ఇది పర్మనెంట్ సెట్ ఓ డాష్. అలానే సి నుంచి డి ఉంది చూసారా, సి నుంచి డి అనేది ఈల్డింగ్ పాయింట్. అంటే అక్కడ మనం కొంచెం స్ట్రెస్ ఇచ్చినా సరే ఆటోమేటిక్గా స్ట్రెయిన్ అనేది మోర్ వస్తూ ఉంటుంది అనమాట. అది థిన్ అయిపోతూ ఉంటుంది. ఆ వైర్ అనేది థిన్గా పలచబడిపోతూ ఉంటుంది, నొక్కులు చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ తర్వాత మనం స్ట్రెస్ అప్లై చేయకపోయినా ఆటోమేటిక్గా బ్రేకింగ్ అయిపోద్ది పాయింట్ ఈ దగ్గర. సో ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. ఈ హెడ్లైన్స్ రాస్తే 1 మార్క్ ఉంటుంది, గ్రాఫ్ గీస్తే 1 మార్క్. ఇది 4 మార్క్స్ టైప్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 12th చాప్టర్లో చూసినట్లయితే, 11th చాప్టర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్ అనమాట, దట్ ఈస్ ఫ్లూయిడ్స్. సో ఇందులో మనకి ఎక్స్ప్లెయిన్ డైనమిక్ లిఫ్ట్ విత్ ఎగ్జాంపుల్స్. డైనమిక్ లిఫ్ట్ని విత్ ఎగ్జాంపుల్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో డైనమిక్ లిఫ్ట్ అంటే ఏంటో చూద్దాం. డైనమిక్ లిఫ్ట్ అంటే ఏంటంటే ఇక్కడ, సో దిస్ ఈస్ ద అప్థ్రస్ట్ ఫోర్స్, అప్థ్రస్ట్ ఫోర్స్ experienced by a body which is in motion, which is in motion in a fluid is called dynamic lift. ఒకవేళ ఫ్లూయిడ్లో కాకుండా ఎయిర్లో బాడీ మూవ్ అవుతుంది, అది అప్థ్రస్ట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అనుకోండి, దాన్ని ఏరో డైనమిక్ లిఫ్ట్ అంటాం. ఏరో డైనమిక్ లిఫ్ట్ అంటే అక్కడ ఫ్లూయిడ్ బదులు ఏముంటుంది, ఎయిర్ ఉంటుంది. ఏరో డైనమిక్ లిఫ్ట్ అంటే ఏంటి, ఫ్లూయిడ్లో కాకుండా ఎయిర్లో బాడీ ఎగురుతూ ఉన్నట్లయితే అది అప్థ్రస్ట్ ఫీల్ అవ్వాలి. అంటే అప్థ్రస్ట్ అంటే ఆల్వేస్ అప్వర్డ్ ఫోర్సెస్ అనమాట. ఒక వస్తువు నీటిలో వేసాం అనుకోండి, కింద నీటిలో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ అనుకోండి, లిక్విడ్, ఇందులో ఒక ఆబ్జెక్ట్ నుంచాం మనం. ఈ ఆబ్జెక్ట్ పైన ఎప్పుడు కూడా అప్థ్రస్ట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి ఇలా. సో దీన్ని ఏమంటామంటే డైనమిక్ లిఫ్ట్ అంటాం. అదే ఎయిర్లో ఉన్న ఆబ్జెక్ట్కి అప్థ్రస్ట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయితే దాన్ని ఏరో డైనమిక్ లిఫ్ట్ అంటాం. ఓకే, విత్ ఎగ్జాంపుల్స్ అంటున్నాడు. ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయో. ఎలాంటి ఎగ్జాంపుల్స్, డెఫినేషన్ రాస్తే 1 మార్క్ ఉంటుంది, 2 ఎగ్జాంపుల్స్ రాస్తే 3 మార్కులు ఉంటాయి.
ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వింగ్ ఆఫ్ ఏ ఎయిర్ క్రాఫ్ట్. ఒక వింగ్ని తీసుకుందాం. ఒక ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వింగ్ అంటాను నేను దీన్ని. సో ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఒక వింగ్ని చూసినట్లయితే పైన ఏమో కాన్వెక్స్ షేప్ ఉంటుంది, కిందేమో వింగ్కి ఇలా కాన్కేవ్ షేప్ ఉంటుంది. ఓకేనా, కాన్కేవ్. సో కాన్వెక్స్ షేప్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వెలాసిటీ, అలా ఫ్లో ఆఫ్ ఎయిర్ మాలిక్యూల్స్ హియర్, ద స్పీడ్ ఆఫ్ ది ఎయిర్ ఇన్ అప్పర్ సైడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ది ఎయిర్ ఇన్ లోవర్ పాయింట్. సో ఇది కాన్కేవ్ పాయింట్, ఇది కాన్వెక్స్ పాయింట్. ఇక్కడ స్పీడ్ ఏమో మోర్ ఉంటుంది, ఇక్కడ స్పీడ్ ఏమో లెస్ ఉంటుంది. సో స్పీడ్ మోర్ ఉంటే ప్రెజర్ డిక్రీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. స్పీడ్ మోర్ ఉన్న చోట ప్రెజర్ లెస్ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉన్న చోట ప్రెజర్ తక్కువ ఉంటుంది. స్పీడ్ ఎక్కువ ఉంటే ప్రెజర్ తక్కువ, గుర్తుపెట్టుకోండి. స్పీడ్ మోర్, ప్రెజర్ లో. స్పీడ్ లెస్, ప్రెజర్ మోర్. మోర్ ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి మాలిక్యూల్స్ ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రెజర్ ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉందంటే లోవర్ పార్ట్ ఆఫ్ ది వింగ్ ఆఫ్ ది ఎయిర్ క్రాఫ్ట్, దట్ ఈస్ కాన్కేవ్ పార్ట్. ఇక్కడ నుంచి ప్రెజర్ ఏదైతే ఇక్కడ ఎక్కువ ప్రెజర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మాలిక్యూల్స్ అన్నీ పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే ఏమవుతుంది, ఆ వింగ్ని ఇలా పైకి లేపుతూ ఉంటాయి అనమాట. సో ఏరోప్లేన్ గాలిలో వెళ్తున్నప్పుడు ఆ వింగ్స్ అనేవి ఇలా షేప్లో ఉంటాయి అనమాట. కింద ఏమో కాన్కేవ్ ఉంటుంది, పైన ఏమో కాన్వెక్స్ ఉంటుంది. పైన ఏమో స్పీడ్ ఎక్కువ ఉండటం వల్ల ప్రెజర్ తగ్గుతుంది, కింద ఏమో స్పీడ్ తక్కువ ఉండటం వల్ల ఏమో ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. మోర్ ప్రెజర్ నుంచి లోవర్ ప్రెజర్కి మాలిక్యూల్స్ వెళ్ళాలి కాబట్టి ఈ మాలిక్యూల్స్ అన్నీ పైకి వెళ్ళడం కోసం ట్రై చేస్తాయి. దీన్ని వింగ్ని ఏం చేస్తాయి, పైకి లేపుతూ ఉంటాయి. ఈజీగా మోషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదనమాట డైనమిక్ లిఫ్ట్కి ఎగ్జాంపుల్. అలానే స్పిన్నింగ్ ఏ బాల్, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే స్పిన్నింగ్ ఏ బాల్. ఇలా ఒక బాల్ని స్పిన్ చేసాం. సో బాల్ని స్పిన్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది నేను రాసేదన్నీ కూడా స్పీడ్ ఆఫ్ ది ఎయిర్ లైన్స్. అప్పర్ సైడ్ ఏవైతే ఉన్నాయో మోర్ వెలాసిటీ ఉంటుంది, లోవర్ సైడ్ ఏదైతే ఉన్నాయో లెస్ స్పీడ్ ఉంటుంది. ఇక్కడేమో లెస్ ఉంటుంది, ఇక్కడేమో మోర్ ఉంటుంది, వి అనేది. మరి లెస్ స్పీడ్ ఉన్న దగ్గర ప్రెజర్ మోర్ ఉండాలి, మోర్ స్పీడ్ ఉన్న దగ్గర ప్రెజర్ లెస్ ఉండాలి. మోర్ స్పీడ్ నుంచి లెస్ స్పీడ్కి, ఇప్పుడు మోర్ ప్రెజర్ నుంచి లెస్ ప్రెజర్ వైపు మాలిక్యూల్స్ వెళ్తాయి కాబట్టి బాల్ అనేది ఏమవుతుంది, స్పిన్ అవుతూ ఉంటుంది. వీ కెనాట్ ఇమాజిన్ ద స్పిన్నింగ్ ఆఫ్ ది బాల్. ఈ విధంగా బాల్ అనేది స్పిన్ అవుతూ వెళ్తుంది. ఈ రెండు కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది డైనమిక్ లిఫ్ట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెలాసిటీస్ అండ్ ప్రెజర్. వెలాసిటీ ఎక్కువ ఉన్న చోట ప్రెజర్ తక్కువగా ఉంటుంది, వెలాసిటీ తక్కువ ఉన్న చోట ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. ఆ బేసిక్ కాన్సెప్ట్తో మీరు రాస్తే సరిపోతుంది. ఇందులో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సర్ఫేస్ టెన్షన్ అండ్ సర్ఫేస్ ఎనర్జీ. సర్ఫేస్ టెన్షన్ అండ్ సర్ఫేస్ ఎనర్జీ. సో డిఫైన్ సర్ఫేస్ టెన్షన్ అండ్ సర్ఫేస్ ఎనర్జీ అంటాడు. సర్ఫేస్ టెన్షన్ అంటే మీకు తెలియాలి, అది డిఫైన్ చేస్తే 2 మార్కులు వస్తాయి. సర్ఫేస్ ఎనర్జీ రాస్తే 2 మార్కులు వస్తాయి. సర్ఫేస్ టెన్షన్, ద ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఈక్వల్ సర్ఫేస్ టెన్షన్. సింపుల్గా రాసేయడం, ద ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ లెంత్ ఈజ్ ఈక్వల్ సర్ఫేస్ టెన్షన్. ఇట్ ఈజ్ ఈక్వల్ టీ ఈజ్ ఈక్వల్ ఎఫ్ బై ఎల్, యూనిట్స్ ఏంటి, న్యూటన్ పర్ మీటర్. న్యూటన్ పర్ మీటర్. ఒక డిమెన్షన్ ఫార్ములా రాయాలంటే దట్ ఈజ్ డిఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్కి mLT-2 by L, ఇట్ ఈజ్ ఈక్వల్ mt-2. ఓకేనా. అండ్ సర్ఫేస్ ఎనర్జీ, సర్ఫేస్ ఎనర్జీకి రాస్తే ద ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా. సర్ఫేస్ ఎనర్జీ ఏంటంటే ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా. ఎనర్జీకి రాద్దాం. ఎనర్జీ అంటే ఇక్కడ mgh, ఏదైనా సరే ఎనర్జీ డిమెన్షన్ ఫార్ములా రాసినాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది మీకు సర్ఫేస్ ఎనర్జీకి యూనిట్స్ ఏంటి, జోల్ పర్ మీటర్ స్క్వేర్. డిఎంఎఫ్ రాశారనుకోండి, డిమెన్షన్ ఫార్ములా, ఎనర్జీకి డిమెన్షన్ ఫార్ములా మీకు తెలుసు, మాస్ ఇంటూ LT-2 ఇంటూ mL/T-2 బై ఏరియా అంటే L2. L2 క్యాన్సిల్ అవుతాయి, mt-2. సో చూడండి, సర్ఫేస్ టెన్షన్ అండ్ సర్ఫేస్ ఎనర్జీ రెండు ఈక్వల్ డిమెన్షన్ ఫార్ములాసే. ఒకసారి చెక్ చేస్తే సర్ఫేస్ టెన్షన్, ఓకేనా. సో ఈ విధంగా ఇది 2 మార్కులు, ఇది 2 మార్కులు. స్టేట్మెంట్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా, ఫోర్స్ పర్ యూనిట్ లెంత్.
ఓకేనా. అండ్ నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. సో 12th చాప్టర్కి వచ్చేద్దాం. దట్ ఈజ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మ్యాటర్. ఓకేనా, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, అదే థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది మ్యాటర్. దీంట్లో మనకి 12th చాప్టర్లో ఇది చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది మ్యాటర్. పెండులం క్లాక్స్ జనరల్లీ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్. వై? సమ్మర్లో స్లోగాను, వింటర్లో ఫాస్ట్గాను పెండులం క్లాక్స్ తిరుగుతాయి, ఎందుకు? మన టైం కూడా అంతే. సమ్మర్లోనేమో మనకి ఈవినింగ్ 7 అయ్యేంత వరకు కూడా చీకటి పడదు. అదే వింటర్లో అయితే 5:36కి చీకటి పడిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? సో మనకి ఇక్కడ చూస్తే పెండులం క్లాక్స్ టైం పీరియడ్ చూడాలి. ఇక్కడ మనకి టైం పీరియడ్ గురించి మాట్లాడాలి. టైం పీరియడ్ ఆఫ్ ది పెండులం ఇట్ ఈస్ ఈక్వల్ T ఈజ్ ఈక్వల్ 2 అండర్ రూట్ ఆఫ్ L/G. ఇదే కదా టైం పీరియడ్. సో T ప్రపోర్షనల్ L అని చెప్పొచ్చు. T ప్రపోర్షనల్ రూట్ L అని చెప్పొచ్చు. అంటే లెంత్ ఆఫ్ ది పెండులం ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది, లెంత్ ఆఫ్ ది పెండులం డిక్రీజ్ అయితే టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. కేస్ 1లో చూద్దాం. కేస్ 1 నేను వింటర్లోకి వస్తాను. వింటర్లో ఏమవుతుందంటే లెంత్ షుడ్ బి డిక్రీజెస్. లెంత్ ఆఫ్ ది పెండులం డిక్రీజ్ అవుతుంది. ఎందుకని? టెంపరేచర్ తక్కువగా ఉండడం వల్ల పెండులం లెంత్ ఏమవుతుందంటే కాంటాక్ట్ అవుతుంది, పొడవు తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది. లెంత్ ఆఫ్ ది పెండులం డిక్రీజెస్, హెన్స్ క్యాపిటల్ T డిక్రీజెస్. టైం పీరియడ్ కూడా డిక్రీజ్ అవుతుంది. టైం పీరియడ్ డిక్రీజ్ అవ్వడం అంటే టైం పీరియడ్ అంటే టైం టేకెన్ టు కంప్లీట్ రొటేషన్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే డిక్రీజ్ అవ్వడం అంటే తక్కువ టైంలోనే రొటేషన్స్ చేస్తూ ఉంటుందని అర్థం. తక్కువ టైంలో రొటేషన్ చేస్తుందంటే ఏంటి? అక్కడ టైం గెయిన్ అవుతూ ఉంది. దెన్ ద టైం విల్ బి గో ఫాస్ట్. పీరియడ్ తగ్గిపోయింది. పీరియడ్ తగ్గడం అంటే తొందరగా అయిపోద్ది కదా. ఇప్పుడు మనకి ఫిజిక్స్ పీరియడ్ తగ్గింది, రోజులు దానికంటే తగ్గించేసారంటే ఏమవుతుంది? తక్కువ టైంలోనే అయిపోద్ది అని అర్థం. ఇక్కడ కూడా ఏమైంది? టైం పీరియడ్ డిక్రీజ్ అయిపోయింది. టైం పీరియడ్ తగ్గింది అంటే తక్కువ టైంలోనే రొటేషన్ అయిపోద్ది అని అర్థం. సో కాబట్టి ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో వింటర్లో ఫాస్ట్గా తిరుగుద్ది. అలాగే సమ్మర్లోకి వద్దాం. కేస్ 2కి వచ్చేద్దాం. కేస్ 2 సమ్మర్. సమ్మర్ డేస్లో ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ది పెండులం ఇంక్రీజెస్. లెంత్ ఆఫ్ ది పెండులం ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. లెంత్ ఆఫ్ ది పెండులం ఇంక్రీజ్ అయితే టైం పీరియడ్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. టైం పీరియడ్ ఇంక్రీజ్ అయింది అంటే ఏమవుతుంది? పీరియడ్ ఇంక్రీజ్ అయితే ఎక్కువ టైం పట్టింది. ఒక రొటేషన్ చేయడం కోసం ఎంత అవుతుంది? ఎక్కువ టైం పడుతూ ఉంటుంది. అంటే స్లోగా తిరుగుతూ ఉంటుంది, టైం లాస్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అర్థమైంది? ఇప్పుడు సమ్మర్లోనేమో లాస్ ఆఫ్ ది టైం పీరియడ్, లాస్ ఆఫ్ ది టైం కాబట్టి ఇట్ కెన్ స్లో ఇన్ సమ్మర్. అదే వింటర్లో అయితే ఫాస్ట్ ఇన్ వింటర్. అది గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది. మీకు ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఎస్ సమ్మర్లో ఎస్ ఉంది, ఎస్ ఫర్ స్లో, వింటర్లో ఫాస్ట్, అలా రాసుకొని గుర్తుపెట్టుకొని టైం పీరియడ్ మనకి పెండులం లెంత్ వింటర్లోకి వచ్చేసరికి డిక్రీజ్ అవుతుంది కాబట్టి టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది. తర్వాత సమ్మర్లోకి వచ్చేసరికి టైం లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ బేస్ని రాసుకొని సరిపోతుంది. ఈ విధంగా 2 ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ప్రతిదానికి 2 మార్కులు చొప్పున 4 మార్కులు వస్తాయి. సో ఇక మనకి మిగిలిపోయింది ఈ చాప్టర్లో ఒకటి ఎనామిలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. ఎనామిలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఈ క్వశ్చన్కి సంబంధించి ఇన్ వాట్ వే ఎనామిలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఈజ్ అడ్వాంటేజెస్ టు ది అక్వాటిక్ ఎనిమల్స్. భూమి లోపల జలం, నీటి లోపల అడుగు భాగంలో జీవించేటువంటి జీవులకు ఎనామిలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఎలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. జనరల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది. ఒక్కోసారి డయాగ్రామ్ కూడా 1 మార్క్ ఉంటుంది. సో సాధారణంగా నీరు ఏం చేస్తుందంటే వేడి చేస్తే వ్యాకోచించాలి, కానీ ప్యూర్ వాటర్ ఏం చేస్తుందంటే 0 నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో వేడి చేస్తే వ్యాకోచించడానికి బదులుగా కాంటాక్ట్ అవుతుంది, సంకోచించింది. దాన్నే ఎనామిలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటాం. సో 4 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వాటర్కి మోర్ డెన్సిటీ ఉంటుంది. మోర్ డెన్సిటీ ఉండడం వల్ల వాటర్కి ఆ వాటర్ అంతా ఏమవుతుంది? డెన్సిటీ ఎక్కువ ఉంటే బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి కిందికి వెళ్ళిపోతుంది అడుగున. సో నీటి అడుగున మొత్తం కూడా 4 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న వాటర్ అంతా ఉంటుంది. పైన అంతా కూడా 0, 1, 2, 3 అలా ఉంటాయి అన్నమాట. సో మనకి పైన నీటి ఉపరితలం పైన నీరు గడ్డగట్టుకుపోయిన మంచు ప్రాంతాలలో
పైన సర్ఫేస్ అంతా కూడా గడ్డగట్టుకొని గట్టిగా నడవడానికి వీలుగా ఉన్నా సరే భూమి అక్కడ నీటి లోపల మాత్రం అడుగున జలచరాలు ఈజీగా జీవించగలుగుతాయి. ఎందుకంటే 4 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర వాటర్కి మోర్ డెన్సిటీ ఉంటుంది కాబట్టి డెన్సిటీ మోర్ ఉంటే ఏమవుతుంది, అడుగుకి వెళ్ళిపోతుంది, అడుగున నీరు వెళ్ళిపోతుంది. 4 డిగ్రీ సెంటీగ్రేడ్ వెళ్తున్న వాటర్ అంతా అడుగు రీచ్ అవుతుంది, మిగిలిన వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. ఆ పైన వాటర్ మంచు గడ్డగట్టిలాగా ఉన్నా కానీ అడుగున మాత్రం నీటి రూపంలోనే ఉంటుంది. కాబట్టి అవి ఈజీగా జంతువులన్నీ కూడా ఏమవుతాయి, అడుగుకి వెళ్ళిపోతాయి. చేపలు కానీ ఇంకా మిగతా ఏవైనా జీవులు జీవించే వాటి ఉంటే అవన్నీ కూడా అడుగుకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అనేది ఎక్వాటిక్ యానిమల్స్కి అడ్వాంటేజెస్గా ఉంటుందన్నమాట. ఓకేనా. మనకి మంచు ఐస్ గడ్డ డెన్సిటీ ఎక్కువ ఉంటుందా, వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంటుందా అంటే వాటర్కి ఎక్కువ డెన్సిటీ ఉంటుంది, ఐస్కి తక్కువ డెన్సిటీ ఉంటుంది. గడ్డ రూపంలో ఉంది కదా, మరి ఎక్కువ డెన్సిటీ ఉండాలి కదా అనుకోవద్దు. అది నీటిలో ఐస్ వేయండి ఏమవుతుంది, ఫ్లోటింగ్ అవుతుంది, మునిగిపోదు. మనకి లోపలికి మునిగిపోతే నీటి కంటే ఎక్కువ డెన్సిటీ ఉండాలి, మునిగిపోదు కదా. సో కాబట్టి అది గడ్డ రూపంలో ఉందంటే తక్కువ డెన్సిటీ ఉందని అర్థం. ఎక్కువ డెన్సిటీ ఉన్న వాటర్ ఏమవుతుంది, అడుగుకి వెళ్ళిపోతుంది. ఓకేనా. అది వాటర్ ఫార్మేట్లో ఉంటుంది. ఈ విధంగా ఎక్వాటిక్ యానిమల్స్ అనేది ఈ సొంత మాటల్లో రాసినా సరిపోతుంది, మీకు 4 మార్కులు వస్తాయి. నెక్స్ట్ మనం 13th చాప్టర్ చూద్దాము. ఈ 13th చాప్టర్లో మనకి సైక్లిక్ ప్రాసెస్, నాన్ సైక్లిక్ ప్రాసెస్, సైక్లిక్, నాన్ సైక్లిక్, ఇది 4 మార్క్స్లో ఇంపార్టెంట్ అనమాట. సో సైక్లిక్ ప్రాసెస్ గురించి రాస్తే ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి, నాన్ సైక్లిక్ గురించి రాస్తే 2 మార్క్స్ వస్తాయి. ఈ సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ అనేది ఎన్ని స్టేజెస్లో జరిగినా సరే, హౌ మెనీ స్టేజెస్ ఇట్ విల్ బి టేకెన్, ద ప్రెజర్ అండ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ విల్ బి చేంజెస్, బట్ ఫైనల్లీ ఇట్ కెన్ బి రీచెస్ ద ఇనిషియల్ స్టేజ్. అంటే ఎన్ని పద్ధతుల్లో జరిగినా మళ్ళీ అది ఎక్కడికి రావాలి, మొదటికే రావాలి. నీరు ఆవిరిగా మారాలి, నీటి ఆవిరి మళ్ళీ నీరుగా మారడం, ఇదేంటంటే సైక్లిక్ ప్రాసెస్ అనమాట. నీరేమో ఆవిరిగా, మంచుగడ్డ ఉంటుంది ఫస్ట్, దాన్ని ఏమో నీటిగా మారుస్తాం, నీటినేమో ఆవిరిగా మారుస్తాం. 3 స్టేజెస్ ఉన్నాయి. ఘన రూపంలో ఉన్నటువంటి వాటరు, ద్రవ రూపంలో ఉన్నటువంటి వాటరు, ఆవిరి రూపంలో ఉన్నటువంటి వాటరు. ఓకేనా. మళ్ళీ దాన్ని మనం ఏం చేయొచ్చు, ఆవిరిని వాటర్ లాగా మార్చవచ్చు, వాటర్ని మళ్ళీ మంచులాగా గడ్డలాగా మార్చవచ్చు. ఈ విధంగా కన్వర్షన్ అనమాట సైక్లిక్ ప్రాసెస్. హౌ మెనీ ప్రాసెస్ ఇట్ విల్ బి టేక్స్, ఫైనల్లీ ఇట్ విల్ బి రీచెస్ ది ఇనిషియల్ స్టేజ్. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ అనేది మారదు, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ ఎనర్జీ విల్ నాట్ బి చేంజెస్. అంటే dV ఈజ్ ఈక్వల్ 0 అని అర్థం. మనకి ఎనర్జీ తెలుసు, dQ ఈజ్ ఈక్వల్ du ప్లస్ dW, du ప్లస్ dW. మరి dW pdV ఈజ్ ఈక్వల్ 0 కదా. సో dQ ఈజ్ ఈక్వల్ du అని అర్థం, dQ ఈజ్ ఈక్వల్ du అని అర్థం అక్కడ. అదే నాన్ సైక్లిక్ ప్రాసెస్లోకి వచ్చేసరికి, నాన్ సైక్లిక్ ప్రాసెస్లో ఒక ప్రాసెస్ అనేది ఎన్ని పద్ధతుల్లో జరిగినా సరే మళ్ళీ అది తిరిగి మొదటి స్టేజ్కి అయితే రాదు, మొదటి స్టేజ్కి తీసుకురాలేము, దాన్ని ఒకే పద్ధతిలో జరుగుతుంటుంది. సో అటువంటి వాటినేమో నాన్ సైక్లిక్ ప్రాసెస్లు అంటాం. నాన్ సైక్లిక్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, నాన్ సైక్లిక్ ప్రాసెస్ని కట్టెని మండించడం, అదేమవుతుంది, ఉష్ణ రూపంలోకి మారుతుంది. మళ్ళీ ఉష్ణాన్ని తీసుకొని ఒక కర్ర ముక్కలాగా తయారు చేయలేం కదా, తయారు చేయలేం. ఫ్రిక్షనల్ ఫోర్సెస్. ఓకేనా. సో ఈ విధమైనటువంటి ఫోర్స్లు అనేవి మళ్ళీ తిరిగి యథాస్థానానికి తీసుకురాలి. ఇవి నాన్ సైక్లిక్ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి, సైక్లిక్, నాన్ సైక్లిక్. మీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. రెండిట్లో 2 రాస్తే ఒక్కోదానికి 2 మార్కులు చొప్పున ఉంటాయి. అండ్ ఇదే చాప్టర్లో మీకు ఐసోథెర్మల్ అండ్ అడియాబెటిక్ ప్రాసెస్లు ఉంటాయి. ఐసోథెర్మల్, అడియాబెటిక్ ప్రాసెస్, వాటిని భేదాలు ఉంటాయి. ఐసోథెర్మల్ ప్రాసెస్, అడియాబెటిక్ ప్రాసెస్. ఐసోథెర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది, అడియాబెటిక్ ప్రాసెస్లో హీట్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఈ కంపారిజన్ చేసుకొని ఏవైనా 4 కంపారిజన్స్ రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. ఇవి 13 చాప్టర్లు అనమాట. ఇదనమాట మన వీడియో ఈరోజు. ఈ విధంగా అన్ని చాప్టర్లలో అన్ని 4 మార్క్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసాం మనం. ఒకసారి ఈ వీడియో మీరు ఖచ్చితంగా 1-2 సార్లు చూడండి. ఈ వెయిటేజ్ ఎలా ఉంటుందనేది ఒకసారి మీరు అర్థం చేసుకుంటే ఏవేవి పాయింట్స్ మీరు స్ట్రెస్ చేయాలి, ఏవేవి పాయింట్స్ మీరు నోట్ చేయాలన్నది ఆలోచన వస్తుంది. డెఫినెట్గా మీకు మంచి మార్కులు రావడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. మన ఛానల్ని ఎక్కువ మంది దగ్గర తీసుకెళ్ళండి, ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి. మీకు కావాల్సిన వీడియోస్ని డిస్క్రిప్షన్లో కానీ మన కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు తప్పకుండా వీడియో చేస్తాను. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఒక 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి, లైక్ కొడితే మన ఛానల్కి ఎంగేజ్ పెరుగుతుంది, ఎక్కువ మంది చూడడానికి అవకాశంగా ఉంటుంది. ఈ టైంని యూటిలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.